చూడమ్మ, వర్షమే వస్తానండి, కాబట్టి మీరు కొంచెం సర్దుకొని కూర్చోండి. ఎందుకంటే ఇట్లా జనవరి లాస్ట్ లో 10 సంవత్సరాలకు ఒకసారి గాని వాన 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. జనవరి లాస్ట్ లో డిసెంబర్, ఇంకా మిగతా అంతా కూడా అంటే ఫిబ్రవరి, డిసెంబర్ కి నవంబర్ కి వర్షాలు అయిపోతాయి. కానీ ఇది ఒక కాల పురుషుడు ఏమన్నా ఆయన ప్రణాళిక మార్చుకుంటున్నాడు ఏమో, అప్పుడప్పుడు మనకి ఇటువంటివి ఆక్తుల్లో నడుస్తా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోవాలా. వచ్చిన భక్తులకు కూడా అవకాశాన్ని కలిగించండి. ఇప్పుడు మనకి ఇవన్నీ వాదన చేసినాయి. వాదన చేస్తే మనం న్యాయంగా మనం పెద్దలమని మనం వాదిస్తే పనికిరాదు. మనమందరిని పుట్టించినటువంటి వాడు బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి పోయి మనం పెద్దలం ఎవరో తీసుకుందాము అంటేనే ఇది మంచిగా ఉంది ఉపాయము అని చెప్పని ఇంద్రియములన్నీ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి పోయినాయి. ఏమప్ప అన్ని ఇట్లా వచ్చినాయి అనుకున్నాడు ఆయన. అప్పుడు ఏమయ్యా ఇట్లా వచ్చంతా అంటే, స్వామి మీరు సృష్టికర్తలు కదా, మాలో ఎవరు పెద్ద మీకు తెలుసు కదా, మీరు ఎవరు పెద్ద అని చెప్తే మేము మనల్ని పెద్దగా పెట్టుకుంటాము అని చెప్పని అన్నవి ఇంద్రియాలని. అంటే బ్రహ్మదేవునికి ఒక అనుమానం వచ్చింది. మాట్లాడేటప్పుడు ఇట్లే మాట్లాడతారు కానీ మళ్ళీ ఎవరైనా పెద్ద అని చెప్తే కొట్లాడతారు. ఏం ఆయన పెద్ద మేము కాదా అని చెప్పని. కాబట్టి ఆయన ఏం చేసినాడు, ఒక ఉపాయం ఆలోచించినాడు. అరే దాన్ని ఇంత దూరం రావాలా, నీకు ఒక ఉపాయం చెప్తా చూడి. ఎవరు లేకపోతే మీకు పని జరగదో వాళ్ళని పెద్దగా పెట్టుకోకండి అని చెప్పి బ్రహ్మదేవుడు ఉపాయం చెప్పినాడు. చెప్తానే ఇవన్నీ వచ్చినాయి. ఓహో మంచి ఉపాయం చెప్పాడు. వస్తానే కన్నులు పోయినాయంట ఒక పాటు. వస్తే బతికే ఉన్నాడు, ఏం చచ్చిపోలే. అరే నేను లేకపోయినా మీరు ఎట్లున్నారు అన్నాడు. బాగా బాధలే ఉన్నాం, గుడ్డోని మా ఇంటిని బలంతంగానే ఉండవాలి. అవి అనుకున్నాయంటే ఈ కన్నులు మేము పెద్ద కాదు అని. లేకపోయినా నుంచి ఉన్నారు కాబట్టి మేము పెద్దగా నిర్ణయానికి కన్నులు వచ్చినాయి. చెవులు వెళ్ళిపోయినా మళ్ళీ ఒక సంవత్సరం నేను లేకపోతే పాడైపోవాలి ఇళ్ళని. హాయిగా ఉన్నాడు. వచ్చినాయి మళ్ళా. ఎట్లా ఉన్నారు, నేను పోయింటి మీరు బతికే ఉండాలి అని అడిగింది. అయ్యా చెవిటి వాని ఉంటిమి, ఏ దుర్వార్తలు లేకుండా హాయిగా ఉంటిమి, నువ్వు లేకపోయినా మాకు పని జరిగింది అన్నాడు. అంటే నేను కూడా పెద్ద కాదని నిర్ణయానికి వచ్చి చెవులు ఊరికే అయిపోయినాయి. వాక్కు పోయింది. ఇట్లా సరివేయాలు పోవడం రావడం ఎట్లా ఉంటుందంటే బాగుంటున్నాను. సరే ఇంకా ఈ స్వామి నేను పోయి వస్తానని మొదలు పెట్టినాడు పొయ్యేదానికి. ఈ శ్వాస కొంచెం అట్లా పొయ్యేదానికి ప్రయాణం కడతానే అన్ని బుడాలకు లేచిపోతాడండి. వద్దు స్వామి, నువ్వు వద్దు, నువ్వే పెద్ద, నువ్వే మాకు దిక్కు, నువ్వు లేకపోతే మేము లేము, కాబట్టి నువ్వే మాకు కావాలని చెప్పారని అన్నాడు. అంటే అప్పుడు దీని గొప్పది. అందువలన ఈ శ్వాస మీద ఎందుకు పెద్దది అంటే, పిండ బ్రహ్మాండములలోకి అంతర్యామి ప్రపంచకుడు దీనికి వాహనం. ఈ శ్వాస లోపలికి బయటికి తిరుగుతుంటే ఈ శరీరాన్ని మోస్తుంది అది. అంటే అందువలన అంతర్యామి ప్రపంచకుడు అనేటువంటి శ్వాస నరులకు వాహనములై మోస్తూ ఉన్నాయి. అట్టనే కాకుండా సూక్ష్మ శరీరానికి వాహనమై ఈ శరీరమును విడిచిపెట్టి పోయిన తర్వాత ఇంకొక శరీరమును ప్రవేశపెట్టేదానికి కూడా ఈ శ్వాసే సంకల్ప రూపంలో కారణమైతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలన్నప్పుడు ఇదిగో దీనితో ఓహో ఏది పెద్దది, ఆ పెద్దదాని యందునే మనము చక్కగా కాలం గడపాలి. కాబట్టి మనకు పెద్దలు ఈ ఉపాయం నేర్పించినారు. ఈ ఉపాయాన్ని అనుసరించి మనం ఏం చేయాలి అన్నప్పుడు శరీర ప్రాణ మనములను ఏకాగ్రత చేసి పెద్దలు చెప్పినటువంటి మాటలు వినాలి. అందుకు మనకు ప్రాథమిక దశలో ఒక సాధన చెప్పినారు. సాధన చత్వారి సంపత్తియును కలిగి పరిపూర్ణుడైన సద్గురుని చేరి ద్వాదశ సాష్టాంగ దండంబులర్పించి తనుమన ప్రాణములు దారబోసి భక్తితో నాత్మ అంగ భావ సుస్థాన శుశ్రూషలో నర్చి సంతోషపరచి నట్టి శిష్యుని మెచ్చి గట్టిగా గురుమూర్తి త్రివిధ దీక్షలో నర్చి దివ్యముగను అస్తమస్తక సంయోగ మంచితముగా చేసి నిజ కేవలాత్మోపదేశముసగు. ఎందుకు అంటే ఇక్కడ గురు శిష్యుల ధర్మాలు రెండు కూడా చెప్పినారు. అందుకే కృష్ణ పరమాత్మ బోధ చెప్తూ రాబోయే కాలానికంతా నేను ఈ పాంచభౌతిక శరీరాన్ని మోసుకొని ఉండలేను కదా, కాబట్టి భవిష్యత్తులో శారీర రూపకంగా సస్తాము గాని శాస్త్ర రూపములో సావు ఉండదు. భగవద్గీత పుట్టి 5130 సంవత్సరాలు అయింది ఇప్పటికి. కానీ 5130 సంవత్సరాలైనా కూడా అది ఇంకా నిత్యాభివృద్ధి చెందుతుంది కానీ అది పతన దశకు రాలే.
కానీ శరీరం అంతకాలం ఎవరికైనా బతుకుతుందా? 5,000 ఏళ్ళు ఎవరికైనా బతుకుందా? 140 సంవత్సరాలు బతికినాడు కృష్ణుడు. 160, 155 సంవత్సరాలు బతికినాడు రాముడు. ఆ యుగాన్ని బట్టి అంతే వాళ్ళు బతికిండేది ఎక్కువ. మరి గ్రంథ రూపంలో ఎన్నాళ్ళు ఉన్నాడు? ఇప్పుడు 5,130 ఏళ్ళైనా కూడా ఇంకా నిత్యనూతనంగానే ఉన్నాడు. మరి రాముడు పుట్టుక కలిగి రాసినటువంటి రామాయణం మన ప్రపంచంలోని ఆది కావ్యం, అంటే మొట్టమొదటి కావ్యం రచన జరిగినటువంటిది రామాయణం అన్నారు. ఈ పొద్దుటికి దాదాపు 12 లక్షల సంవత్సరాలు అయినా కూడా అది లక్షణంగా ఉన్నది. అంటే శారీర రూపకంగా సస్తారు గాని శాస్త్ర రూపకంగా ఎవరు సావరు. అందువల్ల మహాత్ములను అనుసరించి కృష్ణ పరమాత్మ నాయనా రాబోయే కాలములో పెద్దల దగ్గరికి ఎట్లా పోవాలనేటువంటి దాన్ని చెప్పినాడు. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపరేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. తత్వదర్శనులైనటువంటి జ్ఞానులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి సాష్టాంగ నమస్కారం చేసి వినయ విధేయతలతో నీకు కలిగినటువంటి సందేహాలను అడిగి తెలుసుకున్నాడు. అంటే తత్వవేత్తల దగ్గరికి పోయి తెలుసుకోమని అర్జునునికి కృష్ణుడు చెప్తున్నాడంటే, మీరే నాకు గురువై ఉన్నప్పుడు ఇంకా మీకంటే తత్వవేత్తలు ఎవరున్నారయ్యా? సమస్త ఋషులు వచ్చి మీ దగ్గర తత్వాన్ని విచారించి సందేహాలు తీర్చుకొని పోతున్నారు అంటే నీకు మాత్రం నేను చెప్తా గానీ రాబోయే అర్జునులందరికీ ఎవరు చెప్తారు? రాబోయే అర్జునులకి అందరికీ ఉద్దేశించే తత్వవిధుల దగ్గరికి పొమ్మని చెప్పినానంటాడు. అందుకు మనం అక్కడ ఆ రకంగా అయినప్పుడు భూసురుండెవడైన పుణ్య నదుల మహాతోయముల స్నానంబు చేసి శుభ్ర వస్త్రము గట్టి శుచి అయిన స్థలమందు దర్భకృష్ణ క్రమముతో కూర్మచక్రము లిఖించి దర్భకృష్ణాజన దౌరాసనములపై పద్మాసనస్థుడై పదిలముగను మనసుకిష్టం కర్ణులు నిక్కించి కడువెన్ను నిక్కించి కన్నులు నాసాగ్రమందు దృష్టి నిలిపి మనసుకిష్టమైనట్టి మంత్రంబు నిష్టతోను జపము చేసిన యోగి విలక్షణుడు అని మనకు భద్రాద్రి రామశతకంలో మంత్రయోగాన్ని చెప్తారు. ఎట్లా ఉండాలి అంటే, ఎక్కడ నుండి అయితే మనకు సృష్టి జాలు వారి కిందికి వస్తా ఉందో దృష్టిని మరి అక్కడ పెట్టాలి. ఓహో, ఇదే శ్రీనిలయం, ఇదే సృష్టి యొక్క గుణాలన్నీ పుట్టుకొని వచ్చేటువంటి చోటు. అక్కడ ఉండేటువంటి చైతన్య రూపమైన పరమాత్మ యందు మనము మనసు పెట్టి ధ్యానం చేస్తే మనకు అఖండమైనటువంటి యొక్క దివ్య జ్ఞానం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశించేత పెద్దలు ఈ మంత్రయోగాన్ని చెప్పినారు. అంటే ఎప్పుడైతే ఈ మంత్రయోగాన్ని మనం బాగా చేస్తామో అప్పుడు లోపల ఉండేటువంటి యొక్క మాలిన్య గుణాలు, అజ్ఞాన సంబంధమైనటువంటి భావాలు అన్ని తొలగిపోయి పరిశుద్ధమైనటువంటి హృదయం ఏర్పడడానికి కారణమవుతుంది. అందుకు తగిన పాత్రగా మనము తయారు కావాలి. ఏ దానికైనా కూడా పాత్రాపాత్ర గుర్తిరిగి వ్యవహరించాలే గాని అపాత్ర దానం ఎవరికి చేయరాదు. సత్పాత్ర దానం చేసినప్పుడే అది ప్రయోజనకరంగా ఉంటది. కాబట్టి మనము సత్పాత్రులుగా మన హృదయాన్ని తీర్చిదిద్దుకున్నప్పుడు పెద్దలు చెప్పేటువంటి యొక్క ఆ భావాలు మన హృదయంలో స్థిరముగా నిలబడతాయి. అందువలన ఈ యొక్క మంత్రయోగాన్ని చెప్పినప్పుడు ఇప్పుడు ఏమన్నారు మనకి? సాధన చత్వారి సంపత్తియును కలిగి మనం ఒక సంపదను తీసుకొని పోవాలి పెద్దల దగ్గరికి. అదే సాధన చతుష్టయ సంపత్తి. దీనికి మనకు పెద్దలు ఎన్నో రకాలుగా చెప్పినారు. అట్లా చెప్పినప్పుడు నీవు పరిశుద్ధమైతావు. షట్చక్ర సంచారిణి, ఈ షట్చక్రముల మీద ఎట్లా సంచరిస్తాందో ఈ అంశ, దానికి మనం విశ్వవ్యాపి నమాది దేవమమలం నిత్యం పరం నిష్కలం నిత్యోద్బుద్ధ సహస్ర పత్ర కమలే లుప్తాక్షరే మంటపే నిత్యానందమయం సుఖైక నిలయం నిత్యం శివం స్వప్రభం ధ్యాయేదంశ పరం పరాత్పరతరం స్వచ్ఛందత సర్వదా అని మనం గురిగీతలో ధ్యానం చేస్తున్నాం. ఎట్లా ఉన్నది ఇది? విశ్వవ్యాపి, ఆదిదేవ, అమలం. దీనికి ఇట్లా శ్రేష్టమైనటువంటి యొక్క తత్వాన్ని పెట్టినారు. విశ్వము ఎంత మలినమైనా కావచ్చు గాని ఇది ఎప్పుడు కూడా అమలంగానే తిరుగుతుంది. ఆ అమలంగా ఉండేటువంటి యొక్క ఆత్మదర్శనాన్ని మనం చేసినప్పుడు దాని యొక్క స్వరూపం మనకు చక్కగా తెలియబడుతుంది.
అందుకే మనము ఎవరికైనా చెప్తాం, పరిశుద్ధంగా ఉండాలి, త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి ఉండాలి, అట్లా ఉంటే నీకు బాగుంటుందని. అది మనము నేర్చుకున్నాం, కానీ ఆచరించలేదు. ఒకడు దైవాన్ని గురించి తపస్సు చేసినాడు, దైవం సాక్షాత్కరించినాడు. ఏం కావాలి నాయనా నీకు, నీ తపస్సుకు మెచ్చినానన్నాడు. అయ్యా, ఈ లోకంలో అందరూ పుట్టి వస్తున్నారు, ఎవరు ఒక పేరు ప్రఖ్యాతి లేకుండా అయిపోతున్నారు, కాబట్టి నేను అందరికంటే గొప్పవాడిని కావాలని నా కోరిక ఉంది. మరి నేను ఏం చేస్తే గొప్పవాడిని అయితానో మీరు సెలవు ఇయ్యాలన్నాడు. అంటే దైవం సంకల్ప పురుషుడు కదా, ఎట్లా అంటానే ఒక సంచి వచ్చింది. సిట్టి అంటే గాజుల వాడు వేసుకుంటాడు కదా, వెనకలకి ముందరికి వేసుకుంటే సంచి అంటే మీకు అర్థమవుతుంది కదా. అది ఇచ్చినాడు. నాయనా, ఇది నీ భుజం మీద వేసుకో. నువ్వు ప్రపంచంలో జీవించి తిరిగేటప్పుడు ఎదటి వారి తప్పులు కనబడతాయి. ఆ తప్పులన్నీ ఏం చిక్కినా వెనకల సంచిలో వేసుకోను. నీ తప్పులు ఏమన్నా చిక్కుతాయి, కనబడతాయి, అవి ముందర సంచిలో వేసుకో. నీవు ఎప్పుడు వీలు పడితేప్పుడు ముందర సంచిలో ఉండి నీ తప్పులు చూసుకో, దాన్ని సరిచేసుకో. వెనక సంచిలో వేసిన తప్పును చూడొద్దు, దాంట్లో మర్చిపో. ఈ రకంగా చేసినావంటే నువ్వు దేశంలో అందరికంటే గొప్పవాడవుతావు. సరే, వాడు ఆ రకంగానే చేసినాడు. ఎదటి వారి తప్పులను వెనకల సంచిలో వేసుకోవడం, తన తప్పులు ముందర సంచిలో వేసుకోవడం, తన తప్పు తాను తెలుసుకొని శుద్ధంగా కావడము, ఎదటి వారి తప్పులు మర్చిపోవడం. ఇట్లా అయ్యేసరికి లోకంలో గాంధీ మహాత్ముని కంటే పెద్ద పేరు వచ్చేసింది. ఓహో, అటువంటి మహానుభావుడు లేడని చెప్పారండి. మనకు ఇచ్చినాడు, ఆ సంచి ఇచ్చినాడు దేవుడు. కానీ మనం చేసే పొరపాటు ఏమంటే ఎదటి వాని తప్పులన్నీ ముందర సంచులు వేసుకుంటాము, మన తప్పులన్నీ వెనకల సంచులు వేసుకుంటాం. అందుకు మన తప్పులు మనం మర్చిపోతున్నాము, పక్కన వాళ్ళ తప్పులు చూపించుకుంటూ కూర్చున్నాం. కాబట్టి మనం దేశాడిపోతున్నాం, అతపతనం అవుతున్నాం. కానీ ఆయన ఆ రకంగా చేసినాడు కాబట్టి గొప్పవాడవుతున్నాడు. అందువల్ల మనం ఎప్పుడైతే ఈ యొక్క పద్ధతిని అనుసరించి పోతామో అప్పుడు మనం ఉన్నతమైనటువంటి స్థితికి వస్తాం. అందుకు త్రికరణ శుద్ధి ప్రవర్తన చేత సాధన చతుష్టయ సంపత్తి కలిగి, ఎందుకంటే మనకు విజ్ఞానం ఉంది, విజ్ఞాన దృష్టితో ఆలోచించేటువంటి శక్తి ఉంది. అటువంటి జ్ఞానమును మనం ఉపయోగించుకోవాలా. అవురా, నేను ఎక్కడ ఉంటి, ఈ సృష్టికి రావడం కారణమేమి, ఈ శరీరం ఎలా తయారైంది, మరి ఎవరికి ఇష్టం లేకనే అందరూ చచ్చిపోతున్నారే, దీన్ని చేసేటువంటి వాడు ఎవడు, ఈ అనిత్యమైనటువంటి ఈ లోకంలోకి నేను వచ్చిపోతున్నా, దీనికి దిక్కెవరు అనేటువంటి ఆలోచన మనకు చేస్తే అనిత్యమైన ప్రపంచం మన కళ్ళకు కనబడే జ్ఞానం ఎప్పుడు వస్తుందో నిత్యమైన పరమాత్మ కోసం మనము ఎతుకులాడతాం. దాని కొరకు మనకు ఆరాటం పుడుతుంది. అప్పుడు ఆ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి మనకు ఒక వివేకం కావాలి. ఓహో, అనిత్యమైనటువంటి జగత్తు కళ్ళకు కనిపిస్తుంది, నేను పుట్టాలనే ఇష్టము నాకు ఉన్నట్లు కనిపించాలి. నేను ఎక్కడ ఉంటే పుట్టినా సరే ఈ ప్రపంచంలో ఎవరికి కూడా సావాలనే కోరిక లేదు, బతకాలనే ఉంటది. అయినా ఇది ఎందుకు బతకలేకుండా ఉన్నది, ఎందుకు దీనికి నిత్యత్వం లేదు? ఇక దీనికి తపస్సు చేసిన వాళ్ళు ఉండారు. హిరణ్యకశిపుడు 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసినాడని రాస్తారు. అంటే దివ్య సంవత్సరాలు అంటే దేవతల సంవత్సరాలు. మనకు సంవత్సరం అయితే మన పితృదేవతలకు 1 రోజు, మనకు సంవత్సరము అయితే 1 రోజు పితృదేవతలకి. అట్లాంటి సంవత్సరాలు 100 అయితే దేవతలకు 1 రోజు. అట్లా రోజులలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసినాడంట హిరణ్యకశిపుడు. కానీ వరం తీసుకుని వచ్చినాక ఎన్నాళ్ళు బతికినాడు ఆయన? కనీసం 8 ఏళ్ళు కూడా పూర్తి బతకలే. ఎట్లా వరం కోరినాడు? చిరంజీవిగా ఉండమన్నాడు, అది అసంభవం అన్నాడు. మరి ఎట్లా? దేవునికి టోపీ పెట్టాలని మానవుని గుణం ఎప్పుడు కూడా. ఈడ దాంట్లక మొదలు పెట్టినాడు. చూడు, రాక్షసులతో సావకూడదు, దేవతలతో సావకూడదు, నరులతో సావకూడదు, ఆయుధాలతో సావకూడదు, భూమిలో సావకూడదు, పెయిన సావకూడదు, ఇంట్లో సావకూడదు, బయట సావకూడదు, కింద సావకూడదు, పెయిన్ సావకూడదు. ఇవన్నీ కోరినాడు. అన్ని చూసినాడు. సరేలే ఇచ్చినాడు, తదాస్తు అన్నాడు. వీడు అనుకున్నాడు నాకు ఇంకా సావే లేదని.
ఈ అన్నిటికీ సందులో చూసినాడు దేవుడు, అన్నిటికీ సందులో పెట్టినాడు. ఈయన పెట్టి ఈయన గురి చూపించినాడు. ఎట్లున్నాడంటే ఇంట్లో కాదు, బయట కాదు, వాకిట్లో కూర్చున్నాడు. ఈయన కింద కాదు, పేన కాదు, తొడల మీద వడగట్టుకున్నాడు. రాత్రి కాదు, పగులు కాదు అర్థం, సూర్యుడు మునిగి అర్థం, సూర్యుడు పేయకుండాడు. అట్లా నరుడు కాదు, మృగము కాదు. ఇట్లా ఏదైతే ఈడు కోరినాడో దేవునికే మోసం చేయాలా, శాశ్వతంగా బతకాలని, దేవుడు గుడ్డివాడా, ఈయనకే ఇంత తెలివి ఉంటే రోంత శరీరం ఉండేవానికి ఆయనకి ఎంత ఉంటుంది. కాబట్టి ఆ సందు చూసుకొని ఆ సందులో అవతారం ఎత్తినాడు. ఈయన నరసింహ అవతారం ఎత్తి సంపూర్ణం చేసేసినాడు. అందువలన ఎప్పుడైతే మన తెలివి దైవికమైనటువంటి తెలివితో ఎప్పుడు జతగడతామో అప్పుడు దైవత్వాన్ని పొందుతుంది, కానీ లేకపోతే పొందదు. అందుకు మనం ఏం చేయాలి? ఈ ప్రపంచము వద్దన్న కూడా 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసిన వాడు 10 ఏళ్ళు కూడా బతకలేకుండా చచ్చిపోయినాడంటే ఈ అనిత్యమైన ప్రపంచములో మనం ఎంతకాలం ఉన్న పోతున్నాం. కాబట్టి మన యొక్క గమ్యమేమి, మన స్వరూపమేమి అని చెప్పి విచారించేదానికే అనిత్యమైన ప్రపంచాన్ని మనం చూసినాం. కాబట్టి నిత్యమైన పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి ఒక విషయం మనలో పుడతాది. నిత్యమైనటువంటి పరమాత్మ ఎవరికి తెలుసు? మనకే తెలిసేటట్లుంటే మనకు గురువులు ఎందుకు, శాస్త్రం ఎందుకు? అయినా ఏమో ఘాట్ వస్తా ఉన్నది చూడండి. చూస్తారు ఎప్పుడైనా అనుకుంటాం కదా, అనిత్యమైన దాన్ని ఎవరూ కోరం, నిత్యమైనదే కోరతాం. దుఃఖాన్ని ఎవరూ కోరం, ఆనందాన్నే కోరతాం. కష్టముని ఎవరు కోరం, సుఖమునే కోరతాం. అటు అది మన యొక్క స్వభావం. అట్లా దానికి తగినటువంటి వ్యవహారం చేయాలి. మనం కోరతాము కానీ దానికి ఏమేం పెట్టి చెప్పినారా చేయము. అట్లా చేయకపోతే ప్రయోజనం ఏముంది? ఒకరు ఏం చేసినారు, మామూలుగా బృందావనం నుండి మధురకు పోవాలని చెప్పి తీర్మానం చేసుకొని నలుగురు బాగా మత్తుపానయాలు పుచ్చుకొని తెల్లవాదులు నదిలో పోయే పని కదా, బాగా కూర్చున్నామని చెప్పని బాగా నదిలో కూర్చున్నారు. చెడ్లు వేస్తా ఉన్నారు, బ్రహ్మాండంగా పోతాంది నావా. తెల్లవారు వచ్చేసింది. తెల్లవారే టైం వచ్చినప్పుడు చూస్తే కట్ట మీద మనుషులు బారాడుతున్నారు. ఏమయ్యా ఇది యా ఊరు, మధురేనా అన్నారు. కాదయ్యా అది బృందావనమే అన్నారు. సరే మేము కూర్చుని బృందావనమే కదా, ఇంత తెల్లవారుతులు నా పడవ నడిచింది కదా నావా, ఏం మళ్ళీ ఆడే ఉన్నామే అన్నారు. వాడు చెప్పినాడు, నీ నావ కట్టేసిన తాడు అట్లే ఉందిరా, ఆ తాడు ఇప్పటిస్తే కదా పోయేకి ముందరికి, నావ కట్టేసిన తాడు అట్లే పెట్టుకుని నువ్వు తెడ్లు ఎన్ని వేస్తే పోతాయి, పోయేది కాదు. కాబట్టి ఆ తాడు తప్పిచ్చేస్తే మన నావ బాగా నడుస్తుంది. అందువలన నిత్యమైనటువంటి పరమాత్మ వైపుకు మనసు పడినప్పుడు కొన్ని బంధముల నుండి దాన్ని తప్పించాలి. తప్పించినప్పుడు మనకు చక్కగా వ్యవహారం నడుస్తుంది. అందుకు దానికి తగినటువంటి యొక్క సాధన చేసినప్పుడే దీనికి కావలసినటువంటి ధర్మం మనకు తెలియబడుతుంది. కనుక నిత్యమైనటువంటిది ఒక పరమాత్మ ఉన్నది, అనిత్యమైన ప్రపంచం మనకు ఉన్నదని ఎట్లా తెలిసిందో నిత్యమైన పరమాత్మ ఒకటి ఉన్నది. కానీ మనకు తెలియకపోవచ్చు. కానీ అట్లా తెలిసినటువంటి పెద్దల దగ్గరికి పోయి తెలుసుకుంటే ఆ యొక్క పరమాత్మ స్వరూపం మనకు తెలుస్తుందే తప్ప లేకపోతే లేదు. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా తద్విద్య ప్రణిపాతేన, తత్వయుధుల దగ్గరికి నువ్వు ఈ రకంగా పో. అందుకు సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకొని మనం ప్రయాణం చేయాల. అట్లా ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు ఏమిస్తారంటే, ఇదిగో అనిత్యమైనటువంటి మన సేవలు తీసుకొని నిత్యమైనటువంటి పరమార్థాన్ని మనకు ఇస్తాడు. లేకపోతే మనం ఇచ్చేది చాలా తక్కువ, దైవం ఇచ్చేది చాలా ఎక్కువ. ఎప్పటికైనా కానీ మననే చెప్పుకున్నాం మేము, ఒక ధాన్యపు గింజ భూమిలో వేస్తే 1000 గింజలు ఇస్తా ఉన్నాడు. ఒక మామిడి విత్తనం భూమిలో ముడిస్తే 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనకు ఫలాన్ని ఇస్తా ఉన్నాడు. ఒక కొబ్బరికాయ బూడిస్తే 100 సంవత్సరాలైనా కూడా కాయలు ఇస్తా ఉన్నాడు. కాబట్టి ముందు ఇచ్చే నేర్పు మనం నేర్చుకుంటే తర్వాత ఆయన ఇస్తాడు. అందుకు సాధన చతుష్టయ సంపదను మనము సద్గురు సన్నిధానానికి తీసుకుపోవాలి.
తీసుకుపోయినప్పుడు ఆ సంపదను తీసుకొని నిత్యమైనటువంటి పరమార్థాన్ని కరతలామలకంగా మనకు అందిస్తారు. అట్లా లేకుండా పోతే ఎవరికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే మానవ జన్మ మరీ రాదు. మన పరమాత్మ స్థానాన్ని, మన నిజస్థానాన్ని పొందేదానికి వచ్చిందే గాని ఇట్లా తోలు శరీరాలు ముతకబడిండేటి మరి మనకు వైరాగ్య శాస్త్రాలు చెప్తారు. ఇది పాముల పురుగుల గుంట, భయదుఃఖంబుల పంట, చీమిడి యుమపిసి చెమడ తెమడలను చీమునెత్తురుల చీద్రపుడొక్క మాయ రూపమీ తనువు, ఇది మరిగిన సద్గతి గనవు అని మనకు పెద్దలు ఒక మాట అన్నారు. ఏమున్నదంటే పాముల పురుగులు ఉన్నాయి మన గుంటలో. ఈ గుంట కింద పండే పంట ఏమంటే భయము, దుఃఖము. ఏదన్నా చెయ్యి భయము. ఏది చూడాలన్నా, ఏది చేయాలన్నా, ఏది వినాలన్నా, ఏది తినాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు భయము, సంకోచం. కాబట్టి ఇది ఇటువంటిది. ఇది అరయగ నగవుల పుట్ట, ఆవలింతల చెట్ట, తరచుగా తేపులు, దగ్గులు, అపానము, ఇరువగు తుమ్ములు, ఎక్కిళ్లకు మూలము. ఇవన్నీ ఉన్నాయి మన ఈ శరీరం. మనం అనుభవిస్తా అంటే సుఖం ఏమిటిదంటే ఇదిగో ఇదే, ఇంక వేరే ఏం అనుభవించలేము. అందుకిది సహజంగా 9 దారుల కొంప, ఇది దుష్కర్మంబుల గంప, గుమ్మున నూగెడి కొలిమి చిత్తి, నిక్కముగా క్షుధతృష్ణల కిమ్మగు కుంపటి, మాయ రూపమీ తనువు, ఇది మరిగితే సద్గతి గనవు అని చెప్పి పెద్దలు ముందు శరీరంలో ఉండేటువంటి యొక్క గుణాలేమో మనకు కన్నులకు కట్టినట్టు కనపడ్డారు. మరి మనం చేసే కర్మఫలాన్ని మనమే అనుభవించాలి కాబట్టి ఆ కర్మఫలాన్ని అనుభవించేటువంటి చోటుల్లో కూడా మనకి ఏమేమి కష్టాలు, దుఃఖాలు ఉన్నాయో పెద్దలు మనకు చెప్పినారు. ఎందుకంటే దిట్టంబుగా కరుణ మాని, నీ చుట్టూ నాయుధములు పూని, బెట్టిదముగా బాధ పెట్టి, పాశములచే కట్టి యమకింకరులు పట్టి తీసుకుపోవు, వీళ్ళు ఒక్కరు రారు మనెంబడి. నీతి శాస్త్రం చెప్తుంది ధర్మరాజు, అయ్యా నీ సంపర్కం అంతా, నీ యొక్క సాంగత్యం, నీ స్నేహితులు ఎక్కడెక్కడ వరకు నీకు పులి స్టాప్ పెడతారో చెప్తారంటాడు ఆయన. నువ్వు సంపాదించిన ధనం పెట్టి ఇడిచిపెట్టి పక్కకు రాదు, పెట్టిలోనే ఉంటది. నీ కట్టుకున్నటువంటి భార్య ద్వారం దగ్గరికి వస్తుంది, రంచోటి ఏడుస్తుంది, ఊరికి అవుతుంది. నీ బంధుబాంధవులు గుంట దగ్గరికైనా వస్తుంది. మరి నువ్వు చేసిన సంపర్కం అంతా ఇట్లే ఉంది. పడి పూర్తి నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నీ ఎంబడి వచ్చిన వాడెవడు? ఆ వచ్చినటువంటి వాడిని ఏమన్నా చూసినావా? అందుకే ధర్మం అన్నారు, అది జ్ఞానం అన్నారు. ఆ పరమాత్మ యొక్క దివ్యశక్తిని సంపాదించుకుంటే ఈ 14 భువన భాండములన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే కాబట్టి ఆ సుఖం అంటే ఏమో అది పొందేదానికి వీలుంటది. అందువల్ల నిత్యానిత్య వస్తు వివేకము తెలిసి ఇహమోత్తరార్థ ఫలభోగ విరాగం. మీకు పరిచిత్ మహారాజ్ తెలుసును, బాగా అందరూ వినింటారు భాగవతాన్ని, భగవద్గీతను. ఆయన ఆ మునిశాపానికి గురి అవుతాడు. 7 రోజుల లోపల తచ్చకుడనే సర్పము చేత కాటు వేయబడి సస్సుగా కాని. అప్పుడు ఈయన ఇంతవరకు నమ్ముకున్నటువంటిది ఏది? అవి నమ్ముకున్నటువంటి ఈ రాజ్యము, ఈ సంపద, ఈ భటులు, ఈ సేవకులు, ఈ యొక్క పరివారం అంతా కూడా నా సావును ఎవరైనా కాపాడుతారా, నా సావును ఎవరైనా ఆపగలుగుతారా చూసినాడు. ఓహో, ఈ లోకములకు దూరముగా ఎంతో దూరం పోయేటువంటి నాకు వీళ్ళెవరు ఉపయోగించేటువంటి విషయంలో రామచంద్రుడు ఆంజనేయులకు చెప్తాడు చక్కనైనటువంటి యొక్క భావము. మనం పక్కన జీవించేటువంటి దైవాలు మన కల్పితం. అది మన కల్పితము దైవం ఎప్పుడు కాడు. దైవ కల్పితము దైవం అవుతాడే గాని మన కల్పితం దైవం ఎప్పుడు కాలేడు. అందుకే మన పెద్దలు ఏం చేసినారు, మనమను దైవంగా చేసినారు. ఎట్లా చేసినారు? మీకు పచ్చపొడుగు ఉంటది, గడ్డి మీద పారాడుతూ ఉంటుంది. దాన్ని తుమ్మిద తీసుకొని వస్తుంది, పచ్చిమట్టి తెచ్చి గూడు పెడుతుంది. ఆ గూట్లో ఈ పచ్చపురుగును పెడుతుంది, చుట్టూ మూత వేసేస్తుంది, జంకారం చేస్తుంది, చుట్టుకారం. దాని మీద కూర్చొని ముళ్ళుతో కూర్చుతుంది. అది 21 రోజు జంకారం చేస్తానే ఆ లోపల పెట్టిన ఆ పచ్చపురుగుకు ఈ 9 రూపం వస్తుంది. అది ఆ బక్క పెట్టేసేసుకొని ఆ యొక్క గూటికి మళ్ళీ బయటకు వస్తుంది. ఎట్లా వస్తుంది?
ఇంక భూ సంచారం చేయదది. భూమి మీద గడ్డి మీద వారేటటువంటి పురుగు ఎప్పుడైతే ఈ తుమ్మెద యొక్క సహవాసం చేసిందో, అది చెప్పినట్లు ఎట్లా వినిందో, అప్పుడు ఈ కీటక రూపము పోయి భ్రమర రూపం వచ్చింది. అప్పుడు స్వేచ్ఛా విహారి గగన సంచారం చేస్తుంది. సరస్సుల్లో ఉండేటువంటి పుష్పాల్లో ఉండే మధురమైనటువంటి మకరందాన్ని తీసుకుంటుంది, తేనెను తాగుతుంది. ఆ రకంగా మనం ఈ అజ్ఞానమైన గూటి లోపల ఉండే మనకు సద్గురు పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేసి ఆయన జంకారం చేస్తే ఏమవుతుందంటే, ఆ కీటకమునకు భ్రమర రూపం ఎట్లా వచ్చిందో మనకు దైవ రూపం ఇస్తారు. అది చేసేటువంటి యొక్క పని దీని యందు చక్కగా ఉన్నది. అందువలన ఎట్లా ఈశ్వర ప్రణిధానం దైవానికి ఎట్లా పూజ చేయాలంటే ఆయన అంటారు, కరణంబులకి లోప కరణంబులునుగాగా. మనకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి అంతఃకరణాలు ఉన్నాయి. అంటే లోపల ఉండి పనిచేసేటివి. ఈ పిండ బ్రహ్మాండాలను అంతా కూడా సృష్టించేటివి. అందువల్ల ఈ కరణములే అఖిలోప కరణములు నీకేం కావాలనో ఆ పనులు చేసి పెట్టేటివైనాయి. ప్రాణంబులుపచార భటులుగాగా, ప్రాణములు నీకు సేవ చేసేటువంటి భటులైనారు. గంగాది ప్రముఖ నాడికలు జలంబులుగాగా, గంగా యమున సరస్వతి అనేటువంటి ఈ నాడులలో ప్రవహించేటువంటి జీవజలము పరమాత్మను నిత్యశుద్ధము చేసేటువంటి జలములైనవి. షట్కమలములు పుష్పములుగాగా, ఆధార స్వాదిష్టాన మణిపూర్వక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రారములు అనేటువంటి ఈ షట్కమలములు మనకు పూజకు అర్పించేటువంటి పుష్పాలైనవి. ఇవి పుష్పములుగాగా, జఠరాగ్ని వీచికలు ధూపములుగాగా మనకు లోపల ఒక పని చేస్తుంది. పరమాత్మ మనకు శ్వాసను ఇచ్చి తిన్న ఆహారాన్ని పచనమైన తర్వాత టయానికి నాకు అన్నము కావాలా అనే ఆకలి అయితేనే అది సిగ్నలిస్తుంది, అన్నం తినాలి. అన్నం నాకు కావాలనే సిగ్నల్ ఇస్తే మనం కాఫీ తాగుతాం, బీడీలు తాగుతాం, సిగరెట్లు తాగుతాం, ఏదో మత్తు పానీయాలో చల్ల పానీయాలో తాగుతాం. తాగితే అది ఏం చేస్తుంది లోపల? నేను అడిగినది పెట్టలేదు కాబట్టి నీవు అడిగినది నేను ఇవ్వనని తిరుగుబాటు చేస్తుంది. తిరుగుబాటు చేసి నీరసం వచ్చేది, రోగం వచ్చేది, ఇంకా మరి రకరకాలైనటువంటి యొక్క లక్షణాలు వస్తాయి. అందుకే అది నీకేం చేస్తున్నదంటే ఆ వీచికలు నీకు చెప్తుంది. అందుకే శతకర్మాణం భుక్తమాచర్యత్తు, 100 పనులు ఉన్నా కూడా టయానికి భోజనం చేయాలి. పని ఉన్నదని భోజనం మానేస్తే, అది నాకు భోజనం కావాలని సిగ్నల్ ఇచ్చినప్పుడు అన్నం పెట్టకపోతే అది నీకు రక్తాన్ని నాశనం చేసి రోగాన్ని తెచ్చిపెడతాదని చెప్పి మనకు వైద్య శాస్త్రం చెప్తుంది. ఎందుకు అంటే ఒక రాజుగారు ఈ వైద్య శాస్త్రాన్ని తృప్తిగా అనుభవించేవాడు. ఆయన అనుభవిస్తా ఉంటే రాజవైద్యునికి బాధ అయింది. ఈయన ఈ రకంగానే ఎంతకాలం ఉంటే నీ వైద్యంతో నాకు పని లేదని నా ఉద్యోగం తీసేస్తాడని చెప్పని రాజుకు సేవ చేసే వాళ్లకు వీడు లంచం ఇచ్చి ఒక మాట చెప్పినాడు. రేపు శనివారము రాజుగారికి తల అంటుతారు కదా, ఆయన కరెక్ట్ గా 12 గంటలకు భోజనం చేస్తాడు, మీరు 1 గంట వరకు తల అంటండి, ఆయనకు ఆకలి అవుతుంది, ఆ అనారోగ్యం అవుతుంది, అప్పుడు నా మందు తింటాడని ఈయన చెప్పినాడు. ఎవరు? ఈ రాజవైద్యుడు. చెప్తానే సరేలే, పాపం ఆ కాలంలో ఎన్నో కొన్ని వరహాలు ఇచ్చినాడు తల అంటమని. ఆయన అంటుతా కూర్చున్నారు. చూసినాడు రాజు, 12 గంటలకు ఆకలి పుట్టింది, ఖచ్చితంగా తినాలా ఏనా, వీళ్ళు అంటేది మానుకోలే. ఏమిరా అంటేది అయిపోలేదు, ఇంకా లేస్తారు మాలి చేయాలంటాలా అని చెప్పన్నా. అంటే ఇది ఏముందిరా తినేకన్నారు. ఏమి లేదు, పెసరపిండి ఉండదు తలంటేకి అన్నాడు. ఇక్కడ తీసుకున్నాడు, ఒక 1/2 కేజీ తినేసినాడు. తిని చక్కగా నీళ్ళు రాకి ఎంతసేపు అని అంటుకోరు అన్నాడు. ఎందుకు అంటే ఆకలి అయినప్పుడు తింటే అది అరోగి అవుతాడు, ఆకలి అయినప్పుడు తినకపోతే రోగి అవుతాడు. అందువలన జఠరాగ్ని ఈచికలు ధూపములుగా
ఇక ఆ తర్వాత మరి నిత్యమైనటువంటి యొక్క ఆనందము నీకు నైవేద్యము కాగా, ఆనందమే నైవేద్యము. సూర్యచంద్ర అగ్నుల చేత నడిచేటువంటి యొక్క ఈ జ్యోతులే నీకు హారతులు గాగా, మరి అంగదేవాలయమున సహస్రార సింహాసనమందు శాంతి జనకజోపేతుడగుచు విశ్వానికంత రక్షకుడైనాడు. అటువంటి పరమాత్మ రాముని ఎవరు ధ్యానిస్తారో వాళ్ళకి ఈశ్వర ప్రణిధానము, సరైనటువంటి భగవంతుడు పూజ చేసిన వాడు ఎవడు ఈ లోకములు అంటే వాడు. ఎక్కడ చేయాలి చూడమ్మా, మనకు సహస్రారమందున శాంతి అనే సీతాదేవితో కూడుకొని ఈ విశ్వ పరిపాలన చేస్తూ ఎక్కడెక్కడ ఈ శరీరాన్ని రక్షణ చేయాలనో, ఎట్లా దీన్ని పోషించాలనో ఆ యొక్క పద్ధతులన్నిటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్మని ఎవడైతే ధ్యానం చేస్తాడో అది నిజమైనటువంటి భక్తి. ఈ రకంగా మనకు పరమాత్మ నిత్యము పూజలు అందుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈశ్వర ప్రణిధానము చక్కగా చేసినటువంటి వాడు. అందుకే మనకు ఆధార చక్రములో విఘ్నేశ్వరుడు, స్వాధిష్టాన చక్రములో బ్రహ్మదేవుడు, మణిపూరక చక్రములో విష్ణుదేవుడు, అనాహత చక్రములో రుద్రుడు, కంఠస్థానములో అంటే విశుద్ధ చక్రములో జీవుడు, ఆగ్నేయ చక్రములో సదాశివుడు, సహస్రాల చక్రములో సద్గురు పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం మనకు గురుబిడ్డలైనటువంటి వారికి, ఈ తారక బ్రహ్మమును గురించి అభ్యాసం చేసే వారికి ఇది తెలుసు. ఎందుకంటే ఆధార చక్రములో విఘ్నేశ్వరుడు మనకున్నాడు. అందుకే మనము మొదలు పెడతానే విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం. మొట్టమొదటి దేవుడు విఘ్నేశ్వరుడు. ఈయన పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి వాడు. అంటే ప్రకృతికి పార్వతికి పుట్టినా కూడా పరమేశ్వర అనుగ్రహముతో జీవి బతికినాడు కాబట్టి ఈయన పార్వతీ పరమేశ్వరులకు మొట్టమైనట్టు. అందుకు మూలాధార చక్రం ఉదస్థానమందు ఉన్నదని శాస్త్రం చెబితే అది ఆధారం కాలేదు మనకు. పృథ్వీతత్వంలో పుట్టినటువంటి జ్ఞానేంద్రియము గ్రాణం. ఈ శ్వాస మనకు విఘ్నేశ్వరుడు, అంటే విఘ్నము కాకోకుండా నడిపించేటువంటి ఈశ్వరుడు ఈ విఘ్నేశ్వరుడు. కాబట్టి విఘ్నము, ఆయన విఘ్నమైతే అన్ని విఘ్నాలే. అందుకే ఆయనకు గణనాథుడు, గణములన్నిటికీ నాథుడు. మనకు అన్ని గణములే ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. ఆకాశ గణము అంతరేంద్రియాలు, వాయువు యొక్క గణము ప్రాణేంద్రియాలు, అగ్ని యొక్క గణము జ్ఞానేంద్రియాలు, జలము యొక్క గణము విషయేంద్రియాలు, పృథ్వీ యొక్క గణము కర్మేంద్రియాలు. ఈ గణములన్నిటికీ నాథుడు ఎవరు? ఈ విఘ్నేశ్వరుడే. అందుకే ఏ పూజ చేసినా మనము ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ అని చెప్పి ముందు ప్రాణదేవునికే నమస్కారం చేస్తాం, ముందు విఘ్నేశ్వరునికే పూజ చేస్తాం. ఎందుకంటే విఘ్నములు కాకోకుండా నడిపించేటువంటి వాడు విఘ్నరాజు. అందరూ విఘ్నం చేసేవాళ్లే. కన్నులు అలుగుతాయి, బాగా పండుకుంటాయి. నిద్ర వస్తే పండుకుంటే కన్నులు మంచివే, ఊరికనన్నా పండుకుంటాయి. అలిగితే పండుకుంటాయి, కొట్లాడితే పండుకుంటాయి. మరి ఆ శ్వాసస్వామి ఆ విఘ్నేశ్వరుడు అలిగి పండుకుంటే అవుతుందేమంతో అది ఎప్పుడు కూడా పండుకోరాదు. అట్లే కరెక్ట్ గా డ్యూటీ చేయాల. కరెక్ట్ గా డ్యూటీ చేసినప్పుడు మాత్రమే మనకు బాగా ఉంటది. అందుకు ఈ 4 దళాల మీద సువాసన, దుర్వాసన, సువాసన మిశ్రమ వాసన, దుర్వాసన మిశ్రమ వాసన అనేటటువంటి 4 దళముల మీద నిరంతరము తిరుగుతూ ఈ గణాకోటినంతా, ఈ గణములన్నిటిని రక్షిస్తున్నాడు కాబట్టి గణనాథుడు. అందుకే శరీరమైన ప్రకృతికి, చైతన్యమైన పరమాత్మకు మధ్యలో పుట్టినవాడు. అందుకే ఈయన ఏనుగు తొండము లాంటి ఈ శరీరాన్ని మోస్తూ ఉన్నాడు. కనుకనే ఈ విఘ్నేశ్వరునికి ఎప్పుడైతే మనం పూజ చేస్తామో న్యాయమైన పద్ధతిలో మనకు సర్వ విఘ్నాలు పోతాయి. ఎందుకంటున్నామైనా సర్వ విఘ్నోప శాంతయే, సర్వ విఘ్నములు కూడా ఉపశాంతి కావాలి. అన్ని విఘ్నములు కలుగుతాయి, అన్ని విఘ్నములు తొలగిపోతాయి. ఎందువల్ల ఈ విఘ్నేశ్వరుడు తిరుగుతున్నాడు కాబట్టి, లేకపోతే ఇవి జరగదనమాట. అందుకు ఆధార చక్రంలో ఉండేటువంటి విఘ్నేశ్వరునికి,
స్వాధిష్టాన చక్రంలో ఉండే బ్రహ్మదేవునికి, బ్రహ్మదేవుడు సృష్టి చేసేటువంటి స్థానం స్వాధిష్టాన చక్రం కాబట్టి అక్కడ మణిపూర్వక చక్రంలో విష్ణువు ఉన్నాడు. ఎందుకు నాభిలో విష్ణువుని పెట్టినారు, నేత్రములో విష్ణువుని పెట్టినారంటే ఈ శరీరం అనే విశ్వమును అక్కడ నుండే పోషించాలి. ప్రతిరోజు మందర పర్వతాన్ని చిలికినట్లు చిలకాలి, అమృతాన్ని పుట్టించాలి. సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి అధిదేవతలు 25 మంది దేవతలకు ఆయన ముందు రసాన్ని పంపించాలి, నైవేద్యం పెట్టాలి. అందుకే మనం బాగా చక్కగా చూస్తే యజ్ఞము మనము చక్కగా చేస్తున్నాం. యజ్ఞం అంటే మనం బయట చేస్తాం కదా, ఇవి యజ్ఞములే కాదని కాదు, కానీ అసలు యజ్ఞము పెద్దలు చెప్పినటువంటి పద్ధతిలోనే ఉంటుంది. అందుకు దేహంబు యజ్ఞ మందిరముగా సమకట్టి, యజ్ఞ మందిరం ఏది? ఈ శరీరం. క్రతుకర్త జీవునిగాను నర్చి, ఈ యజ్ఞమునకు కర్త ఎవరు అంటే జీవుడు. గురుభక్తి అను నా ముఖయూపమును నాటి, గురుభక్తి అనేటువంటి యొక్క జెండాను, ధ్వజాన్ని నాటాలి. నిశ్చయాద్వర వేది నేర్పరించి, నిశ్చయం అనేటువంటి పీటను వేసుకోవాలి. కుంభకమ్మను యజ్ఞ గుండంబు గావించి, నీకు నిలకడ అనేటువంటి యజ్ఞగుండాన్ని గావించి, రేచక పూరక స్మరణ గాల్చి, రేచకము పూరకం అనేటువంటి స్మరణ చేస్తూ విమల విజ్ఞాన లక్ష్మిని వృద్ధిపరచి, విమలమైనటువంటి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసి, అహమనేటి యజ్ఞ పశువును అందువేల్చి, ఎందుకంటే యజ్ఞం చేస్తే పశువును కొయ్యాలి. ఇది భాగవతంలో వేదవ్యాసుని దగ్గరికి ఒక మహర్షి వస్తాడు. మహర్షి వస్తే శుకుడు ఆడుకుంటా అంటాడు. ఆడుకుంటా అంటే వారి స్నేహితులతో చెప్తాడు సుఖ మహర్షి, మా ఇంటికి పొద్దు ఒక గడ్డం పులి వచ్చింది, రేపు మా ఆవు దూడ స్వాహ అని. ఎందుకంటే ఋషులు వచ్చినాక ఇప్పుడు మనం బంధువులు వస్తే మటన్ తెచ్చి ఎట్లా పెడతాము, ఆ రకంగా ఈ ఋషులు వచ్చినప్పుడు యజ్ఞం చేసి ఆవులను కోసుకొని తినే స్వభావం. రేపు మా ఈ యజ్ఞం, మా ఇంటికి ఒక గడ్డం పులి వచ్చింది, రేపు మా ఆవు దూడ పోతుంది, చచ్చిపోతుంది అని చెప్పాడంట. అంటే అర్థమేమి? యజ్ఞం చేసి తిన్నటువంటి పశువుకు పాపం అంటదు ఆ మాంసానికి అనేటువంటిది ఋషులు రాసి పెట్టుకోవడం వల్ల ఈ వేదవ్యాసుడు ఎప్పుడైనా ఋషుల్ని పిలిపించుకున్నప్పుడు ఈ పని చేసేవాడు. ఆ పని చేస్తా ఉంటే ఈ రకంగా ఉన్నారు. కానీ పెద్దలు అట్లా చెప్పేలా, అహమనేటి యజ్ఞ పశువును అందువేల్సి, అహంకారం అనేటువంటి ఈ యజ్ఞ పశువును అందులో నరికి వేసి, మనసి తచ్చేషమునుదని ముక్తులగుదురు ఆర్యుల అధ్వర క్రమమిది అండ్రు మనస. అయినా గురువులు చేసేటువంటి యజ్ఞం ఏది అంటే ఇదిగో ఇది. ఇట్లా 25 తత్వములతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచాన్ని అంతా కూడా అహంకారముతో పోల్చి, ఈ అహంకారం అనే పశువుని ఎప్పుడైతే నరికేసి ఇది పోయిన తర్వాత ఏ పరమాత్మ స్వరూపమైతే నిలిచి ఉంటుందో ఆ పరబ్రహ్మతత్వాన్ని చక్కగా అనుభవించినటువంటి వారే యజ్ఞవేత్తలు. అందువల్ల మనకు పెద్దలు చెప్పేటువంటి యొక్క యజ్ఞోప విషయాన్ని చక్కగా ఆలకించినప్పుడు మనకు తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ యజ్ఞ పురుషుడైన విష్ణువు నాభిస్థానంలో ఉండి దేవతలందరికీ అమృతాన్ని వస్తున్నాడు. మనకు పాల సముద్రం మదనం చేసినప్పుడు అన్న పుట్టినాయి కదా. మనం ఇప్పుడు శుక్రవారం నాడు శుక్రాచార్య, అది లక్ష్మీది కాదు. వాస్తవికంగా శాస్త్రోక్తంగా లక్ష్మి శుక్రవారం పుట్టలేదు, సోమవారం నాడు పుట్టింది ఆయన. మొట్టమొదట లక్ష్మి, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ధన్వంతరి, ఈ ఉచ్చేశ్రవము ఇవన్నీ కూడా పుట్టుకుంటా వచ్చినాయి. అట్లా పుట్టుకుంటా వచ్చినట్ల అవి సృష్టికి ఎట్లా ఆహ్లాదకరములైనాయో అట్లా ఈ మందర పర్వతాన్ని చిలిగినప్పుడు స్థూలాది స్థూలంగాను సూక్ష్మాది సూక్ష్మంగాను మనకు రసస్వరూపమైనటువంటి దివ్య శక్తి కలుగుతుంది. అప్పుడు అంతరేంద్రియాలకు ఆధారభూతంగా ఉండే దేవతలకు శక్తి వస్తుంది, ఇంద్రియములు అయినటువంటి ఇంద్రియాలకు శక్తి వస్తుంది, ఇంద్రియ గోళకములైనటువంటి ఈ స్థూల శరీరానికి శక్తి వస్తుంది. ఇట్లా ప్రతిరోజు కూడా మనకు ఈ యొక్క విష్ణుదేవుడు అంటే రాజస్థానంలో నుండి ఈ అమృతాన్ని పంచుతా ఉన్నాడు కాబట్టి అందరము బతుకుతూ ఉన్నాము.
అందువల్ల ఎవరయ్యా పరమాత్మ స్వరూపం అంటే, నేను ఉండనని బయటికి పోయినప్పుడల్లా ప్రతి 3 సెకండ్లకు ఆ శ్వాసను లోపలికి తీసుకొని వచ్చి ఆ అమృత సారములో ముంచి ఎవరైతే రక్షణ చేస్తున్నారో అది మనకు దివ్యమైనటువంటి యొక్క పరమార్థ తత్వం. అందువలన మనకు ఈ యొక్క షట్చక్రాలలో ఉన్నటువంటి యొక్క తత్వాన్ని తెలిస్తే ఆ పైన వస్తుంది. ఇక్కడ అనాహత చక్రం ఉంది మనకు. అనాహతం అంటే హతము కాకోకుండా పనిచేసే చక్రం. మనము నిద్రపోయినా, మేలుకున్నా, పని చేసినా, పని చేయకపోయినా, ధ్యానము చేసినా, తపస్సు చేసినా, ఏమన్నా చేయని అది మాత్రం కొట్టుకుంటానే ఉంటది. అందుకు ఇక్కడ రుద్రుడు ఉన్నాడు. ఆ రుద్రుడు డమరకను ఎప్పుడు వాంచుతా ఉంటాడు అని మన వాళ్ళు చెప్పినారు. అంటే కైలాసంలో ఉండే రుద్రుడు డమరకను ఎప్పుడు వాంచితే ఎట్లయితుంది? ఆయనకి పని జరగల కదా. ఎప్పుడన్నా నాట్యం ఆడేటప్పుడు ఏదన్నా అయినప్పుడు వాంచుతారు. కానీ ఇక్కడ ఉండే రుద్రదేవుడు ఎప్పుడు వాంచాల. ఎప్పుడు వాంచకపోతే అప్పుడు మనది ఫినిష్ అయిపోతుంది శరీరం. కాబట్టి ఈ హృదయంలో ఉండేటువంటి ఈ యొక్క డమరకను, ఈ యొక్క గుండెను నిరంతరము కూడా చప్పుడు చేస్తా ఉన్నాడు. రక్తాన్ని శుద్ధి చేస్తా ఉంది. శరీరాన్ని నిత్యము సుఖవంతముగా చేస్తా ఉంది. అందువల్ల ఈ దేవతలు వారి వారి స్థానములో ఉండి వారి వారి పనులు చేస్తూ ఉన్నప్పుడే మనము సుఖకరంగా జీవించగలుగుతున్నాం. కానీ లేకపోతే మనకు జీవన విధానం ఉండదు. ఇక విశుద్ధ చక్రములో జీవుడు ఉన్నాడు. ఈయనకు అపరిమితమైన కోరికలు. అంటాను గొంతెమ్మ కోరికలు ఎక్కువైనాయని. గొంతెమ్మ ఎప్పుడు కోరికలే కోరుతాంట, వేరేది కోరదు. ఇప్పుడు ఆకలికి అన్నం కావాలి. అన్నం చిక్కితే సాలరా దేవుడా అని కొంతకాలం బతికింది. ఇప్పుడు అన్నం అధికమైంది. ఆకలి కాదు ఇప్పుడు మనకు కావాల్సింది రుచులకు అన్నారు. శనగపిండిని 100 రకాలు చేసింది, బియ్య పిండిని 50 రకాలు చేసింది, గోధుమ పిండిని 100 రకాలు చేసుకుంది. ఇదంతా రకరకాలుగా రంగది ఇంకా కోరుతానే ఉంటది. సైన్స్ అది. ఏం చేస్తున్నారంటే ఇది గొంతెమ్మ పుట్టి కోరికలు. ఇల్లు కట్టడం అంటే, ఈ వాహనాలు చేయడం అంటే, సౌకర్యాలు చేయడం అంటే. ఈ గొంతెమ్మ కోరికలను తృప్తిపరిచేటువంటి వాడు ఎవరూ లేరు. అందువలన దీనికి ఏం చేసిన నాయన, జీవస్థానములో ఉన్నావు. ఈ జీవునికి కోరికలన్నీ ఎందుకు పుడుతున్నాయి? ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి పుడుతున్నాయి. ఇచ్చేవాడు లేకపోతే పుట్టేది ఉండదు. మనం చూడండి, బాగా పిల్లవాడిని బజారుకు తీసుకొని పోతే వాడు మనం కోరినది ఇప్పిస్తా అంటే వాడు ఇంకా కోరుతానే ఉంటాడు. ఈ బొమ్మ కొంటే ఆ బొమ్మ కావాలంట, ఇంకోటి కావాలంట. మనం ముచ్చట అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి. వాడు కోరేది మాత్రం అనుకోడు, కోరుతానే ఉంటాడు. అందువల్ల ఏం చేయాలి? మొట్టమొదటి ఇప్పకుండా ఉండాలి. వాడికి తెలిసిపోతుంది ఇంకా మా నాయన ఏం చేసినా కూడా ఇప్పియడు అని. వాడు కోరేది మానుకుంటాడు. అట్లా లేకోకుండా కానీ ఇప్పించే అలవాటు పడితే వాడు కోరుతానే ఉంటాడు. అందుకే ఇచ్చేవాడు ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి కోరేవానికి ఏం తక్కువ అన్నాడు. కోరేవాడు ఒకటే కదా, ఏమిటి వాడు కష్టపడ్డదేముంది అంటే, ఈ గొంతెమ్మ కోరికలు కోరుకో, నీకు వద్దనరు. కానీ ఆ కోరిక నెరవేరి నాకు తృప్తిని అనుభవించాల. కానీ తృప్తిని అనుభవించడం లేదు కదా. ఆ కోరిక తీర్చాలని ఇంకొక కోరిక. కొందరు ప్రశ్నలు వేస్తూ అంటారు. ఆ ప్రశ్న ఎట్లా ఉంటది? ఆ ప్రశ్నకు సమాధానం వినాలి కదా. వాడు వినాడు. వింటా అన్నది ఇంకొక ప్రశ్న వేస్తాడు. మరి ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా కదా, ఆ ఆనందం రెండుసేపు అనుభవించాలంటే మళ్ళా చూసుకుందాం. ఇదేమి అదేమి అనుకుంటానే ఉంటాడే తప్ప ఇంకొకటి ఉండదు. అందుకు ఒకటి బాగా, ఇదిగో నేను అడిగిన దానికి సమాధానం చెప్తే నా పెళ్ళాన్ని ఇస్తాను వానికి అన్నాడు. అంటే నీ భార్యకు కోపం వచ్చేసి ముండాగుడిగా పని చేస్తాడేమో అని చెప్పారని, ఏమయ్యా స్వామి, మీరు ఇన్ని శాస్త్రాలు వేదాలు చదివింది నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేదానికేనా? మీరు అట్లా పోగొట్టుకుంటారా? నన్ను ఇస్తావా అని అడుగుతుంది. నేనేంటికి ఇస్తానే నిన్ను? ఎవడన్నా ఏమన్నా చెప్పలేదు కాదంట, బాగలేదంట, నువ్వు పోవు వాడు అవమర్యాద అంటే ఇట్లా ప్రశ్నలు వేసేవాడు ఉంటాడు. అంటే ఎవడన్నా ఏమన్నా అడగని అది నేను అబద్ధం కాదంటాను. కాదంటే వాడు నన్ను అడుగుతాడు. నిన్ను పోగొట్టుకోను కానీ వాడిని భంగం చేస్తా.
ఇది ఇట్లా ప్రశ్నలు వేసేవాడు ఉంటాడు. ఈ గొంతెమ్మ కోరికలు ఎట్లుంటదంటే, విద్యావంతునికి విద్యా వికారాలు, ధనవంతునికి ధన వికారాలు, రూపవంతునికి రూప వికారాలు, యవనవంతునికి యవన వికారాలు అన్ని కూడా గొంతులోనే పుడతా ఉంటాయి. అందువలన ఆ జీవునికి ఒక నడక నేర్పియాలి. నీకు పరమాత్మ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదని కాదు. దాంతో తృప్తి అనుభవించు. తృప్తిలో నీకు ఆనందం ఉంది, కానీ కోరికల ఆనందం ఎప్పుడు కూడా లేదు. అందుకే వ్యాప్తిని చెంది ఒక ప్రాప్తంలో లేశమైన 10,000 తృప్తిని చెందని మనుషుడు సప్తద్వీపములనైన సక్కంబడునే. వానికి దీవుని 7 దీపాలు ఇస్తే గన తృప్తి లేని వానికి శాంతి ఉంటుందా? అందువల్ల తృప్తి అనేటువంటి దాన్ని ఎప్పుడైతే మనం చక్కగా అనుభవిస్తామో అప్పుడు మనకు తెలియబడుతుంది. మరి ఆగ్నేయ చక్రములో సదాశివుడు ఉన్నాడు. ఈయన చక్కనైన పద్ధతిలో మనకు ఆజ్ఞలు చేపిస్తాడు. ఆ చక్రములో ఉండేటువంటి ఆ దేవుడు చేసే పని అది. ఇప్పుడు బయట ఎవరో పిలుస్తున్నారు, ఫోన్ వచ్చింది, ఇదిగో ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడంటది. అది ఈ శరీరం మీద ఏదైనా వాడుతుంది, ఇదిగో దోమ వాడుతుంది అనుకో, అది చూడుంటుంది. ఇదిగో నీకు ఫలాని పని చేయాలని అనుకున్నావు, మర్చినావు, పోయి ఆ పని చెయ్యి అంటుంది. నీకు మరుపు తెరుపులు కలగకుండా ఆజ్ఞల చేత నీతో సరైనటువంటి పద్ధతిలో నీ జీవితాన్ని నడిపించేటువంటి యొక్క చక్రం ఆగ్నేయ చక్రం. అందువల్ల ఈ చక్రములో ఉండేటువంటి సదాశివుణ్ణి ధ్యానించి మరి మనము సహస్రారములో ఉండే సద్గురువుని చేరాలి. ఆధార చక్రం భూలోకము, భూవర్లోకము, సురలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకం అనే ఈ లోకాలన్నీ మనం దాటిపోయి ఎక్కడ ఉండాలి? ఆ యొక్క శుద్ధ చైతన్యమైనటువంటి సద్గురు పరమాత్మ దగ్గర చేరాలి. ఎప్పుడైతే మన భావం ఈ యొక్క నడక నడుస్తా వస్తుందో ఆ నడకలో ఉండేటువంటి యొక్క లక్షణం మనకు బాగా తెలియబడుతుంది. తారకం ఎందుకు చెప్పినారు? తారకం మనశుద్ధికారకం. మనస్సును శుద్ధి చేసేదానికి తారక యోగాన్ని చెప్పినారు. మనస్సు ఎందుకు మలినమైంది అంటే ప్రతి ఇంద్రియంతో జతగట్టి మలినమైంది. అందుకే అది శుద్ధము కావాలి. మనం ఏ వస్తువైనా మలినమైనప్పుడు దాని వికారం చూస్తే మనకంత బాగుండదు, అసఖ్యంగా ఉంటుంది. అది శుద్ధమైనప్పుడు చూస్తే అంత బాగా ఉంటుంది. అందువల్ల మన మనస్సు శుద్ధమైనటువంటి మార్గములు ఎప్పుడైతే మనం నడుపుకోగలుగుతామో అప్పుడు ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని మనమే పొందుతాము. అందువల్ల నేత్రస్థానములో మన మనస్సు మలినమై ఉన్నది. భగవత్ స్వరూపాన్ని చూసేది మర్చిపోయి సుఖ దుఃఖాలకు మూలమైనటువంటి చిత్ర విచిత్రాది గుణములన్నిటి చూసి కంటిలో ఉండేటువంటి మనస్సు ఆ యొక్క పద్ధతికి బానిసై ఉంది. చెవిలో ఉండే మనస్సు మలినమైంది. రాజకీయాలంటే అంటారు చూడు, ప్రొద్దున్నే మన బంధువులు కాదు, మనకి అక్క చెల్లెళ్ళు కాదు, అన్నదమ్ములు కాదు, మనకి ఊరికి సంబంధం లేదు, పత్రిక ముందర వేసుకుంటాం మనం. ఆంధ్రప్రభ, ఈనాడు, యాదో ఒకటి. దేశంలో వాడిని తిట్టే, వాడిని ఆడుకొట్టే ఇవే అనుకుంటా అంటాం. ఇవి బాగా మనసు పెట్టి చదువుతాం. సరే, అది అన్యాయం అని తెలిసింది, నువ్వేమన్నా పోయి ఆపగలుగుతున్నావా? మనమేమో ఆపలేవు. పోనీ న్యాయం అని తెలిస్తే ఏమన్నా దాన్ని స్వీకరిస్తామా? ఏమి స్వీకరించలేము. పని చేసేది విడిచిపెట్టి 2 సార్లు పట్టి 3 సార్లు టీ దాక్కుంటా, చా దాక్కుంటా దాన్ని చదువుతా కూర్చుంటున్నాం. ఏం చేస్తాం మనం దీంట్లో? కాలాన్ని, మన మనస్సును విపరీతమైన సుఖ దుఃఖాల వైపుకు మళ్ళిస్తాం. మనకు సంబంధం లేని దాని మీదనే. మరి అదే మంచిగా నీ ఆత్మస్వరూపంలో పుట్టేటువంటి చక్కనైనటువంటి పద్ధతిని అనుసంధానం చేసుకుంటున్నామా? ఆనందాన్ని అనుభవిస్తున్నామా? ఎప్పుడైతే మనం అంతర్గతంగా ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తామో ఆ రకంగా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తారో ఈ వార్తలతో మనకి ఏం అవసరం ఉండదు. వీరికి అనవసరంగా బాధను కొని తెచ్చుకోవడమే తప్ప ఏం ప్రయోజనం కూడా ఉండదు. అందువలన చేయవలసిన దాన్ని మర్చిపోవడము, చేయకూడని దాన్ని చేయడము, దీన్ని జ్ఞాన పాషాండులు, కర్మ పాషాండులు అనే శాస్త్రం మనమను నిందించింది. ఎందుకు కర్మ పాషాండులు అన్నారంటే చేయవలసిన విహిత కర్మలను చేయలేదు. ఇప్పుడు మానవుడై పుట్టినందుకు ప్రొద్దున్నే శుచి తత్వాన్ని ఆశ్రయించాలి, శరీరాన్ని పరిశుభ్రం చేసుకోవాలి,
మనకంటూ ఒక దేవుని మూల ఉంటుంది. అక్కడ గురువును దైవాన్ని పెట్టుకొని ఉంటాం. ఆ దైవాన్ని త్రికరణ శుద్ధిగా ధ్యానించాలి. మనసుకు సక్రమైనటువంటి పద్ధతి పెట్టుకోవాలి. ముఖానికి అందాన్ని, వికాసాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి బొట్టు పెట్టుకోవాలి. ఆ రకంగా పెట్టుకొని మనం చక్కగా ఉంటే ఎట్లా ఉంటది? అందువల్ల తారకం మనశుద్ధి కారకం. మనస్సు ఎందుకు మలినమైందంటే ఇదిగో ఇట్లా ఈదిలో ఉండేటువంటి దుమ్ము అంతా తెచ్చి నెత్తిన పోసుకోవడం దీనికి మలినమయ్యడానికి కారణమై ఉన్నది. అందువల్ల మనము తారక బ్రహ్మోపదేశం పొందినప్పుడు మనమును మనం శుద్ధి చేసుకోవాలి. మన ఆనందాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మన బంధాన్ని మనము తొలగించుకుంటా రావాలి. అట్లా బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తి అనేటువంటి యొక్క ఆ లక్షణాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో భావాతీతం త్రిగుణరహితం. మనకు కృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగ యోగం చెప్తాడు. క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్తాడు. క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమి? క్షేత్రం అంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం. ఈ క్షేత్రమును ఎవడైతే గుర్తెరుగుతున్నాడో వాడే క్షేత్రజ్ఞుడు. ఎవరికి ఈ జ్ఞానము నేననే భావం తెలుస్తుందో అదే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయం. కాబట్టి దీన్ని పెద్దలందరూ ఈ రకంగా చెప్పినారు. ఋషులు ఇట్లా వర్ణించినారు. ఉపనిషత్కారులు ఇట్లా చెప్పినారు. మరి రామగీత, రుజుగీత, అష్టావక్ర గీత, మరి భగవద్గీత, గురుగీత, ఉత్తర గీత, ఈ గీతలన్నీ కూడా ఆ వారి వారి యొక్క శిష్యులకు ఈ పరమరహస్యాన్ని సమకూర్చి వాళ్లకుండే దుఃఖాన్ని ఉపశమనం చేపించి వాళ్ళకుండే బంధాలను పోగొట్టి పరమార్థమైనటువంటి నిజస్థితిలో చేర్పినారు. కాబట్టి ఈ మార్గం చెప్పినటువంటి దాన్ని నువ్వు వినమని చెప్పి అర్జునుడికి చెప్తాడు. అయినా గుణములు ఏవైనా సరే శుద్ధ సత్వ గుణం వచ్చేంత వరకు ఏ గుణములను కూడా నీవు నమ్మవద్దు. సాత్విక గుణం ఒక దాంతో కట్టేస్తుంది, రజోగుణం ఒక దాంతో కట్టేస్తుంది, తమో గుణం ఒక దాంతో కట్టేస్తుంది. కాబట్టి ఈ బంధం నుండి నీ విడువబడాలంటే శుద్ధ సాత్విక గుణమైనటువంటి ఒక బంధ విముక్తిని ఆశ్రయించాలి. ఎందుకంటే ఇట్లా శాస్త్రం నాలాగా చెప్తున్నారు, మీలాగా వింటా ఉండరు అనుకో. ఇన్ తర్వాత ఆ రాజుగారి దగ్గర పండితుడు బ్రహ్మాండంగా చెప్తున్నాడు. చెప్తుంటే ఈయనకయింది, అయ్యా మీరు చదివే ప్రతి బుక్కులో కూడా ఆయన ముక్తి పొందినాడు, అర్జునుడు ముక్తి పొందినాడు, పరిచిత్తుడు ముక్తి పొందినాడు, గజేంద్రుడు మోక్షం పొందినాడు, ప్రహ్లాదుడు ముక్తుడైనాడని చెప్తున్నావు. కానీ ఇన్ని రోజుల నుండి నువ్వు చదువుతున్నావు, నువ్వు గాని నేను గాని ముక్తుడు కాలేదు ఎందుకయ్యా అన్న సందేహం వచ్చింది. సందేహం వస్తానే పండితుడికి ఏమో వచ్చింది ఊనం అనుకున్నాడు. ఎందుకంటే రాజుగారికి సందేహం వస్తే తీర్చేదానికి ఎవరికి సేదగా, లేకపోతే పరణ శిక్ష వస్తుంది. రాజుతో ఒక మాట ఎక్కువైన కష్టమే, తక్కువైన కష్టమే. పండితుడు అనుకున్నాడు, నీకు ఒక వారం రోజులు టైం ఇస్తాను, వారం రోజుల్లో సరైన సమాధానం చెప్పకపోతే నీ పని ఫినిష్ అన్నాడు. అంటే నీకు ఏం చెప్తాడు, సరే ఇంక వారం రోజులు ఎట్లా నేను ఇప్పుడు తట్టని ఆలోచన అప్పుడు తడుతుంది, ఏం రచేసేది అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. భార్య చూసింది, ఏమయ్యా సరిగా భోజనం చేయవు, ఏముండవు, ముఖం అంతా కళావిహీనమైపోయింది, ఎందుకు ఇట్లున్నావు అన్నాడు. ఏం చేస్తావు, రాజు ఇట్లా అన్నాడు నన్ను, నేనేదో రాజు దగ్గర పురాణ కాలక్షేపం తెలివితేటలతో బాగా చేస్తా ఉంటే ఆయన ఇచ్చే రాజసంభావనలతో మనం సుఖంగా బతుకుతా అంటే ఆయనకు ఉన్నట్టుండి ఇప్పుడు కొత్త బుద్ధి పుట్టింది. మీరు చదివే పుస్తకాలు అందరూ ముక్తులైనారు, చదివే నువ్వు గాని ఇనే నేను గాని ముక్తులు కాలేదని రాజుకు సందేహం వచ్చింది. ఏమన్నా అయ్యో ఇది పెద్ద సమస్యనే, ఎట్లా చేయాలని అనుకున్న తర్వాత వాళ్ళ ఇంటి గురువు గారు వచ్చినారు. గురువు గారు వస్తానే తట్టుకో, మనం గురువు గారికి చెప్పుకుంటే బాధ తెగిపోతుంది కదా అని చెప్పని, అయినా కానీ ఏం సంసార బాధలు కాదు కదా గురువుకు చెప్పుకునేది, ఈ ఆధ్యాత్మికమైన బాధ చెప్పుకోవచ్చునని చెప్పనని గురువు గారికి నమస్కారం చేసి, గురువు గారు రాజుగారికి ఇట్లా సందేహం వచ్చింది, ఏం చేయాలన్నాడు. అలాగనా నాయన, సరే నేను వస్తాను చెప్తా పదా అంటాడు. గురువు గారు ఈ పండితుడు ఇద్దరు వస్తారు. అంటే స్వామి మహారాజా ఇదిగో
ఈయన వచ్చినారు మా గురువు గారు, ఈయన సమాధానం చెప్తారండి. ఎవరు చెప్పినావు ఒకటే, నువ్వు చెప్పినావు ఒకటే, నువ్వు పిలుచుకొని వచ్చిన ఆయన చెప్పినావు ఒకటే అని చెప్పని అన్నాడు. సరే చెప్తాను రాజా, నేను చెప్పినట్టు చేయాలన్నాడు. సరే చెప్పమన్నాడు. 2 తాళ్ళు తిప్పి అన్నాడు. 2 బాగా 10 గజాలు 2 తాళ్ళు తెప్పించినాడు. ఈ పండితుడిని ఒక స్తంభానికి కట్టేసినాడు, ఈ రాజును ఒక స్తంభానికి కట్టేసినాడు. ఓ రాజా, ఈ పండితుడికి బంధ విముక్తి చేయన్నాడు. అదే నాయనే కట్టుబడిన నేను ఎట్లా చేస్తానన్నాడు. పండితుడికి చెప్పినాడు. పండితోత్తమ నువ్వు చేయవయ్యా రాజు కొన్నాడు. నేను కట్టుబడి ఉన్నాను, నేను ఎట్లా చేసేదయ్యా అన్నాడు. మీరిద్దరు కట్టుబడి ఉన్నారు కాబట్టి మీరు ఎవరు కూడా బంధ విముక్తి చేసుకోలేరు. ఇదిగో నాకు కట్లు లేవు, నేను చేయగలుగుతా అని చెప్పి రాజుకి ఇప్పుడు తీసినాడు. రాజు బయటకు వచ్చినాడు. పండితుడికి ఎప్పుడు చెప్పినాడు. పండితుడి బయటకు వచ్చినాడు. అప్పుడు అన్నాడు ఈ గురువు గారు, అయ్యా మీరు ఇద్దరు బద్ధజీవులు. బద్ధజీవులు అంటే మీరు ఊరికి కాలక్షేపానికి వింటాడనే గాని నువ్వు అక్కరగా వినడం లేదు, వాడు అక్కరగా చెప్పడం లేదు. రాజుగారికి సంతోషపరిస్తే నేను సుఖంగా బతుకుతానని వాడు చదువుతున్నాడు. ఏదో పొద్దుపోక చదువుకు ఈయనకి తప్పుతుంది అన్నట్టు నువ్వు వింటున్నావు. కనుక ఇది కుదరలేదు. కానీ తాపత్రయంగా ఎప్పుడైతే ఉంటాయో ఇదిగో ఇట్లా బంధ విముక్తుడు అయినటువంటి వానికే దాన్ని విడిపించేటువంటి సత్తా వస్తుంది, కానీ ఏరే వారికి వచ్చేదానికి వీలు లేదని పండితోత్తముడు చెప్తాడు. ఆ రకంగా ఎప్పుడైతే మనం అక్కరగా చక్కగా వింటామో త్రికరణ శుద్ధిగా, అప్పుడు మనకు కలుగుతుంది. అందువల్ల ఈ ఆగ్నేయ చక్రానికి పైన ఉండేటువంటి యొక్క సద్గురు పరమాత్మ ఈ సృష్టినంతా బయటికి ఎట్లా వదులుతున్నాడు, లోపలికి ఎట్లా తీసుకుంటున్నాడు, ఈ మనస్సు ఇంద్రియాలతో కలిసి మలినం ఎట్లయితా ఉంది, ఈ మనసును శుద్ధి చేసుకుంటే మనం ఆ పరమ సుఖాన్ని ఎట్లా అనుభవిస్తాము. మళ్ళా మీరేమన్నా అనుభవిస్తే ఈ సంసారం పోతుందని అనుకోవద్దండి. ఈ సంసారం అంతకంటే ఇంకా బాగా చేస్తారు, ఇంకా బాగా శాంతి ఉంటుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు. భార్యను భర్త అర్థం చేసుకుంటుంది, భర్తను భార్య అర్థం చేసుకుంటుంది. వచ్చిన అపోహలను పోగొట్టుకుంటారు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రేమతో పంచుకుంటారు. ఎంతో చక్కగా ఈ యొక్క సాంసారిక జీవితం కూడా సుఖంగా జరిగేటువంటి మార్గం ఇది. ఇది మనశుద్ధి కారకమైనటువంటి పద్ధతిలో మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు చక్కగా మన యొక్క స్వరూపం మనకు తెలియబడుతుంది. కాబట్టి మనము పరమాత్మ స్థానము నుండి బ్రహ్మాండాన్ని సృష్టించుకొని పిండాండము లేకొచ్చి ఈ పిండాండములో ఉండేటువంటి ఈ జీవుని యొక్క కోరికలన్నీ తీర్చలేక ఈ యొక్క జనన మరణాలు అనుభవిస్తూ వచ్చేటువంటి మనకు మళ్ళా శాశ్వతమైన సుఖం కావాలంటే మళ్ళీ వచ్చిన దారి పట్టాలి. అందుకే నువ్వు అవరోహణ చేసినావు, దిగి వచ్చినావు, మళ్ళీ ఆరోహణ చేయి, మళ్ళీ పైకి వెళ్ళిపో. అప్పుడు నీ యొక్క స్థితి నీకు చక్కగా తెలియబడుతుంది అని చెప్పని మనకు పెద్దలు చెప్పినారు. కాబట్టి ఇది తరించేటువంటి మార్గం. ముందు మన శుద్ధిని చేసుకోవాలి, గమ్యస్థానమైనటువంటి పరమాత్మను ఎన్నుకోవాలి, ఆ మార్గములో చక్కగా పయనించాలి. అప్పుడు ఎందుకంటే మాతాధన్య పితాధన్య, అటువంటి పుణ్యాత్ములు కనినటువంటి తల్లి ధన్యమైనటువంటిది, తండ్రి ధన్యమైనటువంటి వాడు. ధన్యాచ వసుధాదేవి, ఈ భూమి ధన్యమైనటువంటిది. ఎత్ర శాత్ గురుభక్తత, ఎవరైతే చక్కని ప్రయత్నం చేసి పరమాత్మ స్వరూపాన్ని చక్కగా పొందగలుగుతారో అటువంటి వారికి ధన్యమవుతుంది. మళ్ళా మన స్వస్వరూపమే మనకు మిగులుతుంది. ఇక్కడ వరకు మన స్వరూపాన్ని పొందిన తర్వాత పరిపూర్ణ బోధ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి అయినప్పుడే మన యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి తత్వం ఎట్లా ఉంటుంది అన్నప్పుడు పూర్ణాధికారులమయ్యి సాధన చతుష్టయ సంపత్తి కలిగి సద్గురువును ఆశ్రయించి త్రికరణ శుద్ధి ప్రవర్తన చేత మనం నడిచి పెద్దలు చెప్పినటువంటి వాక్యాన్ని ఒక్కొక్క దాన్ని మనం అనుసంధానం చేస్తే అప్పుడు మనకు నిజమైనటువంటి స్థితి కలుగుతుంది. అందువల్ల ధర్మము పొందే దాంట్లో అశ్రద్ధ కూడదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కృష్ణ పరమాత్మ అయినా శ్రద్ధ ఉంటే నువ్వు సంపాదించుకుంటావు. ఈనాడు మనం సంపాదించుకుంటున్నాం కదా, రాబోయే కాలంలో ముసలితనంలో అన్నపానాలు బాగా జరగాలని డబ్బు సంపాదించుకొని బ్యాంకులో వేసుకుంటున్నాం. మరి పిల్లలను చక్కనైన మార్గంలో పెంచి అవసాన దశలు బాగా చూసేటట్లు చేసుకుంటున్నాం.
మరి విద్యను సంపాదించుకుంటున్నాం, ఏట్లో పడితే కొట్టుకుపోయి చచ్చిపోతామేమని ఈత నేర్చి పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ముందు జాగ్రత్తగా ఎట్లా చేసి పెట్టుకుంటున్నామో అట్లా మన యొక్క స్థితిని మనం పొందేదానికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధను వహించి జ్ఞానమును పొందండి. ఆత్మతత్వాన్ని చక్కగా అనుసంధానం చేయండి. నిర్మలమైనటువంటి పద్ధతిలో నడిచినప్పుడే మనకు బాగుంటది. కాబట్టి ఈ శ్వాస మీద చక్కనైనటువంటి అనుసంధానం చేసి తారక బ్రహ్మ తత్వాన్ని పొంది ఈ శరీరం ఎంత రక్తమాంసాలతో కూడుకున్నటువంటిదైనా స్వేచ్ఛగా శ్వాస లోపలికి పోయి బయటికి ఏదాన్ని అంటకుండా, ఏ మమకారాన్ని అంటకుండా ఎట్లా పోతా ఉందో ఆ రకంగా సర్వబంధముల నుండి తప్పించుకునేటువంటి విషయాన్ని ఈ అంశమంత్రము ద్వారా పొందేదానికి వీలు ఉన్నది. కాబట్టి ఆ రకంగా పొందితే ఇక రేపు మిగతా విషయం ఉంటది. మనకు రేపు కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నవి. ఆ కార్యక్రమాలన్నిటి కూడా మనం చక్కగా పరిసమాప్తి చేసుకుంటే ఈ మహా జ్ఞాన యజ్ఞం మనమున్న గురించి మనం విచారించుకునేటువంటి జ్ఞాన యజ్ఞం, జ్ఞాన యజ్ఞంలో ఏమేమి భస్మమవుతాయంటే అజ్ఞాన సంబంధమైన మొత్తం అంతా భస్మమైపోతుంది. జ్ఞానస్వరూపమైనటువంటి దైవం మిగిలి ఉంటది. అదే మనం చేయవలసినటువంటి యొక్క మహాయజ్ఞం. ఆ యజ్ఞం చూడి మనకేం పైసా ఖర్చు కాదు, ఏ కష్టము లేదు, ఏ బరువు మూసేది లేదు. చక్కగా మనం ఈ దైవ సన్నిధానంలో వచ్చి కూర్చోవడం, మన కథను మనం ఆలకించడం, అది తెలిసినటువంటి పెద్దలు మనకు చెప్పడం, ఇంతే. ఇదే మనకు 7 లోకాలు 14 లోకాలకు అతీతమైనటువంటి సత్యలోకంలో నివసించేటువంటి యొక్క గమ్యము. కాబట్టి అందరూ కూడా ఆ సద్గురుదేవుని కృపకు పాత్రుడై మన స్వస్థానంలో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని అందరూ కూడా ఆ బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించాలని మరి ఈనాడు తారక బ్రహ్మ తత్వంలో ఈ షట్చక్ర సంచారిగా ఉన్నటువంటిది, జీవుడు మలినమైండేది, జీవుడు శుద్ధమయ్యేటువంటి మార్గం విన్నారు. జలము నెడబాయనొల్లని జలచరముల టీవిగూని సచ్చిష్యుడు హృజ్జలజంబును పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే గోల్చుసుని తదూర్తులనే తెలుసునని కలకాల మీరై ఈ రీతి గడుపుచు ఏ ప్రొద్దు తల్లి తండ్రి దొర దాత దైవమనుచు గురువునే గొల్చుసుని తదూర్తులనే తెలుసునని. ఈయనకి ఎట్లా ఉంటాడంటే జలము నెడబాయనొల్లని జలచరముల టీవి గూని, జలచరమైనటువంటి చేపలు నీళ్లు నిడిచిపెట్టి పక్కకు రావాలంటే ఎప్పుడన్నా ఒప్పుకుంటాయమ్మా? ఎప్పటి ఒప్పుకోవు. ఎందుకంటే పక్కన దానికి బతికే లేదు, పక్కన దానికి ఆధారమే లేదు. కాబట్టి ఆ నీటిని విడిచేదానికి ఎట్లా ఒప్పుకోదో అట్లా ఈ యొక్క సద్గురు భక్తుడు గురుస్మరణను విడిచిపెట్టి పక్కన ఉండేదానికి ఒప్పుకోడు మనసు. ఎందుకంటే తొంపిత తొంజిమే మాత మీరు రోజు అంటున్నారు, త్వమేవ మాత త్వమేవ పిత త్వమేవ బంధు త్వమేవ ధనం త్వమేవ సర్వం, అన్ని కూడా ఆ యొక్క పరమాత్మ అయిన గురుదేవుడు ఎట్లా అయినాడో ఆ రూపంలో ఉన్నవాడు పక్కకి ఎట్లా పోతుంది మనసు? అంతా ఆ స్వరూపాన్ని చూసేటువంటి యొక్క నేర్పు కలుగుతుంది. అట్లా ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకి నిజస్థితి వస్తుంది. అందుకు జలము నెడబాయం వల్లని జలచరము ఎట్లా తీరి ఉంటుందో అట్లా హృజ్జలజమ్మను పీఠముపై నిలిపి హృదయ కమలం అనేటువంటి పీఠముపై గురునామ స్మరణ చేస్తూ వాడు సమస్త సుఖాల కంటే అధికమైనటువంటి సుఖాన్ని, సమస్త కష్టాలను జీవించేటువంటి నేర్పును ఓర్పును వాడు పొందగలుగుతాడు. అందుకే ఎట్లా ఉంటారు ఇదంటే నువ్వు ఇట్లా ఉంటాడు నాయన గురుబిడ్డ. కల్పవృక్షం కింద కూర్చొని దరిద్రాన్ని చింతిస్తే దరిద్రం వస్తుంది. అందువల్ల కల్పవృక్షం దగ్గర కూర్చున్నప్పుడు జ్ఞానఫలాన్ని సిద్ధించాలి కానీ వేరే కాదు. అందుకే మనకు చిన్న కథలు చెప్పినారు. కల్పవృక్షం కింద కూర్చున్నాడు, వానికి అది కల్పవృక్షం అని తెలవదు. తెలియక అయ్యో ఆకలి అయితేనే అన్నం ఉంటే బాగుండు అనుకున్నాడు. అంటానే ప్రత్యక్షం సంకల్పం పుడితేనే వచ్చింది. అన్నం భోంచేస్తేనే తాంబూలం ఉంటే బాగుండు అనుకున్నాడు. అంటానే వచ్చేసింది. నువ్వురా సంకల్పం వస్తానే అనుకున్నాడు. మరి మంచి మంచం ఉంటే హాయిగా పండుకుంటే బాగుండు అనుకున్నాడు. మంచం వచ్చేసింది. మంచం మీద పండుకునే కామ వికారం పుట్టింది. ఒక స్త్రీ ఉండింటే బాగుండు అనుకున్నాడు. స్త్రీ వచ్చింది. వస్తే నీకు అనుమానం పుట్టింది. అమ్మో ఇది దయ్యమై దక్కుతుందేమో, ఇది నా యొక్క ఎదల మీద కూర్చొని ప్రాణం తీస్తుందేమో అనుకోండి. కూర్చొని తీసేసింది ప్రాణం. ఎందుకంటే ఆడ ఏది చింతిస్తే అది ఇచ్చేటువంటి గుణం ఉంది. అందుకు సద్గురుడు అనేటువంటి కల్పవృక్షం కింద కూర్చున్నప్పుడు దరిద్రాన్ని ఎప్పుడు కూడా చింతించరాదు.
కష్టమును ఎప్పుడు కూడా చింతించరాదు. ఎప్పుడు కూడా సద్గురు కరుణా కటాక్షం మన మీద ఉంది అనేటువంటి భావంతోనే ఉండాలి, కానీ వేరే రకంగా లేదు. అందువలన మనము చక్కగా పరమార్థాన్ని విచారించుకొని, మరి పూర్ణబోధ తెలిసినటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్లకు పూర్ణబోధ అంటే సపరేట్ గా కూర్చున్నప్పుడు ఎంతైనా మాట్లాడవచ్చు. కానీ ఈ సభలో అందరినీ ఇసుగు చెందనీయకోకుండా మీకు కానీ దీంట్లో ఒక ఆరూఢమైనటువంటి ఒక అనుభవం ఉంది, దాన్ని చెప్పి ముగించేస్తాం. ఎందుకంటే 8-20 నిమిషాలకు ముగించమని కార్యకర్తలు అన్నారు. ఆ 10 నిమిషాలు చిన్న ఒక కథ మాదిరి. ఎందుకయ్యా మీరు కథ మాదిరి చెప్తున్నారంటే, కథలంటే మీకు జ్ఞాపకం ఉంటాయి, ఒట్టి గాలి మాటలంటే అన్ని మాయమైపోతాయి. ఎన్నాళ్ళన్నా ఇన్ని ఒక మాట కూడా జ్ఞాపకం ఉండదు. కనీసం ఉపమానం జ్ఞాపకం వస్తే స్వామి ఇట్లా చెప్పినాడు కదా అనేది వస్తుంది. కాబట్టి మీకు ఇంకొక చిన్న ఉపమానం చెప్పి ముగిచ్చేస్తాం. ఒకసారి ఒక దేశమును పరిపాలించేటువంటి వాడు మోహజిత్ మహారాజు అని ఉన్నాడు. ఆయన ఒకరోజు వేట మార్గానికి అడవికి పోయినాడు. క్రూర మృగాలను వేట ఆడి ఆడి అలసిపోయి ఎవరైనా మాకు నీళ్లు ఇస్తారా అని చెప్పని ఆలోచన చేసి చూస్తే ఒక కుటీరం కనపడింది. ఆ కుటీరంలో ఒక సాధువు మంచి సదాచార సంపన్నుడయ్యి పరమార్థాన్ని చింతిస్తా ఉన్నాడు. అతడికి పోయినాడు. ఆయన అతడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరో పాపం రాజపుత్రుడు ఉన్నట్టున్నాడని ఏమనాయన అన్నాడు, నాకు దాహం వేస్తాంది, నాకు మంచినీళ్లు కావాలన్నా. సరే ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత చల్లగా చెట్టు కింద కూర్చొని నువ్వు ఎవరయ్యా, ఎక్కడ నుండి వచ్చినావు అని చెప్పని అడుగుతాడు. ఎవరు? ఈ మునీశ్వరుడు. అడిగితే ఈయనంటాడు, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి యొక్క రాజు కొడుకుని, నేను, నా పేరు మోహజిత్తు అంటాడు. ఈ మోహజిత్తు అనే పేరు వినగానే ఈ మునికి మహాకోపం వస్తుంది. ఈ మోహాన్ని జయించాలనే కదా నేను 50 ఏళ్ల కిందట ఆ ఊరు ఇడిచిపెట్టి అడవిలోకి వచ్చిండేది. జనారణ్యములకు దూరమయ్యి ఘోరారణ్యముల తపస్సేస్తానే నాకు ఈ బుద్ధుడి మోహం దిగలే. ఎప్పుడు ధ్యానానికి కూర్చున్న ఊరి మీదికే పారాడుతాంది నా మనసంతా. కాబట్టి నువ్వు రాజ్యమేలుతో రాజ్య పరిపాలన చేస్తూ మోహాన్ని జయించినావా? నీది అసార్థక నామం, సార్థక నామం కాదు, నువ్వు ఆ పేరు తీసేసుకుంటాడు. అంటేనే నేను, లేదు స్వామి, నిజమైన సార్థక నామధేయులమే, నా పేరు మోహజిత్తు, నా ప్రవర్తన కూడా మోహజిత్తుగానే ఉంటది అని. అలాగనా అన్నారు. అంతేకాదు, మా తల్లిదండ్రులు, మా రాజ్యము, మా ఇంటి వాళ్ళందరూ కూడా మోహజిత్తు అన్నారు. ఈయనకు మరీ కోపం వచ్చేసింది. ప్రపంచంలో ఏ ఒక్కడో మోహాన్ని జయించవచ్చు కానీ రాజ్యము, తల్లిదండ్రులు అందరూ జయిస్తారా అన్నాడు. అవును స్వామి, అటువంటి వారే మా వాళ్ళను. నేను అట్లా ఒట్టి మాటలు చెప్తే ఒప్పుకోను, నేను పరీక్ష చేసి వస్తానన్నాడు. సరే చేసుకోండి, మీ ఇష్టం అన్నాడు. అట్లయితే నీ దుస్తులన్నీ వదిలేయి, ఇప్పేసేయి, ఒక జింకను సంపు, ఆ జింక రక్తంతో బట్టలన్నీ బాగా తడిపి నా చేతికి, నేను మీ ఊరికి పోయి పరీక్ష చేసుకొని వస్తానంట. సరే అలాగేనని చెప్పి ఒక జింకను చంపి ఆ రక్తంతో బట్టలన్నీ తడిపిస్తాడు. ఆ బట్టలు తీసుకుని ఈ యొక్క దేశానికి వస్తాడు. వస్తేనే మహాత్ములు వస్తే ఎవరు అడ్డం చేయరు. చక్కగా లోపలికి పోయినాడు. లోపలికి పోతానే అక్కడ పనిచేసేటువంటి దాసి మంచి సౌందర్యవతి, అంటే రాజులలో ఎరిబరిగా ఉండే వాళ్ళని పెట్టుకోరు కదా, శుచి శుభ్రత అందసందాలు ఉండే వాళ్ళనే పెట్టుకుంటారు. ఆమె దగ్గరికి పోయి ఆ బట్టలు ఆడేసి, అమ్మా మీ రాజు ఎటువంటి సౌందర్యవంతుడు, ఎటువంటి గొప్పవాడు, ఆ అడవికి క్రూర మృగాల వేటకు వచ్చి ఆ క్రూర మృగాల బారిన పడి చచ్చిపోయినాడు. ఆయన యొక్క వికృతాకారం చూస్తే నాకు చాలా బాధగా అయింది. మరి మీకు దిక్కైనటువంటి వాడు, భావి సామ్రాట్, అటువంటి వాడు ఇట్లా అయిపోయినా మీరు ఈ దుఃఖాన్ని ఎట్లా భరిస్తారో అని ఆ బట్టలు ఆడేసి వీడు గట్టిగా ఏడుస్తాడు. ఎవరు? ఈ మునీశ్వరుడు. ఏడుస్తానే ఆయమ్మ ఏమాత్రము ఏడవకుండా, ముఖములో దుఃఖఛాయలు రాకోకుండా సంతోషమైనటువంటి వదనముతో, ఏం స్వామి, మా రాజుగారు చనిపోయినారా అని, యావత్కాలం భవ్యత్కర్మ తావత్ తిష్టంతి జంతవః తస్మిన్ క్షీణే వినశ్యంతి కాతత్ర పరివేదన. యావత్కాలం భవ్యత్కర్మ తావత్ తిష్టంతి జంతవః, ఎంతకాలం ఈ లోకమును అనుభవించాలనే కర్మ ఉంటుందో అంతవరకు ఉంటారు, తిష్ట చేసుకొని ఉంటారు. అది క్షీణించగానే వెళ్ళిపోతారు. ఇది లోక స్వభావం. అమ్మ ఆయన దిక్కు మీరు చూస్తే మీకు కథ వినపడదు, కథ తెలియబడదు. ఎందుకంటే ఈ కన్నులు మనకు పెద్ద కిడ్నాపర్లు. ఇవి మన దగ్గర ఉన్నీవు, దూరదేశానికి తీసుకుపోయి ప్రాణం తీసేటివి కన్నులంటే.
కాబట్టి ఈ కన్నులను ఏకాగ్రతగా పెట్టుకుంటేనే ఏదైనా మనకు లోపల దూరుతుంది, లేకపోతే దూరదు. కాఫీ తిరగొట్టేవాడు ఎట్లా ఏకాగ్రతగా సరిగ్గా దాంట్లో పడేటట్లు తిరగొడతాడో, సూదిలోకి దారం ఎక్కించేవాళ్ళు మనసు సూపు అంతా ఏకం చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఇది పడుతుంది, కానీ మిగతాప్పుడు పట్టదు. కాబట్టి ఈమె ఈ మాట అనింది. ఏమనింది? ఎంతవరకు కర్మ ఉంటుందో అంతవరకు జీవులు ఉంటారు, కర్మ క్షీణించగానే పోతారు. కాబట్టి స్వామి, అటువంటి దానికి మీరెందుకు చింత చేస్తున్నారు? నువ్వు ఏడిస్తే కానీ ఏమిటి వస్తుంది అన్నది. ఈయనకు గుండెలో రాయేసినట్లయింది. అవురా, చెప్పగానే గోంగలు పెట్టి ఏడసల్ల కదా, అట్లా వాళ్ళు ఎంత చక్కగా ఉండాలని చెప్పారని. చీచి, దీన్ని ఎప్పుడన్నా తిట్టింటాడు రాజు, అందుకే రాజు సత్య సాగుని అనుకుంటుంది. దాసి పెండ్లాం దగ్గరికి పోదామని చెప్పని అనుకున్నాడు. ఆ పెండ్లాం దగ్గరికి పోతాడు. మంచి 16 ఏళ్ల యుక్త వయస్సు, జ్ఞాత వయస్సు అమ్మది. ఆ బట్టలు ఆడేసి, అమ్మా నీ రూపాన్ని చూస్తే ఎంత ఆనందం ఉంది, నీకు ఆ దేవుడు ఎంత అన్యాయం చేసినాడు, నీకు మహా అన్యాయం చేసి పెట్టినాడు. మరి అడవికి కాసిన వెన్నెలలాగా నీ యొక్క యవ్వనం అంతా పాడైపోయాయి కదా. ఏమ్మా, నిన్ను తలుసుకుంటే నిన్ను చూస్తే నాకు ఇంత బాధ అవుతాందే, నీకు ఎట్లా చేస్తావమ్మా, నీ మొగుడు అన్యాయంగా క్రూరమృగాల బారిన పడి చచ్చిపోయినాడని చెప్పు. అంటే ఈ అమ్మ ఏమాత్రం కూడా ఏడ్చకుండా చక్కగా ఉండి, స్వామి ఎందుకు ఏడుస్తారు మీరు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన. స్వామి, ఈ ప్రపంచంలో పుట్టినాక ఒకరికి ఒకరికి రుణం ఉంటుంది, బంధం ఏర్పంచేకి. ఆ రుణం ఉన్నంత వరకు ఎవరేం చెప్పినా విడిపోరు. ఆ రుణం తెగగానే ఇంక ఎవరు యమధర్మరాజు కూడా ఆపలేడయ్యా. ఇది ఈ రకంగా ఉంది కదా. ముందు సర్వము తెలిసిన పెద్దలు ఈ యొక్క జగత్తు యొక్క స్వభావం తెలిసి కూడా మీరు బాధపడడం మంచిది కాదు స్వామి అని. అమ్మ బాబు, ఎటువంటిదో ఈ విద్య, ఎటువంటి ధైర్యము అని చెప్పని ఈయనకు లోపల అర్థం, ఆవేశం తగ్గిపోయింది. సరే, దాసి అట్లా చెప్పా, భార్య ఇట్లా చెప్పా, కన్నకడుపు ఉంటది కదా తల్లి, ఆ తల్లిని బాగా బాధ పెడదాము, ఆమెకైనా మోహం ఉందో లేదో చూడాలని చెప్పి ఆ బట్టలు తీసుకొని వచ్చి తల్లి దగ్గర వేసి, అమ్మ నీ ఏకైక పుత్రుడు, నీ నోముల పంట, నీ అదృష్ట దేవుడు, నీ కంటి వెలుగు, అటువంటి వాడు, ఎటువంటి యొక్క రూపలావణ్యం కలిగిన వాడు, అటువంటి వాడు అడవికి వచ్చి క్రూరమృగాల బాధలు పడి చచ్చిపోయినాడమ్మా. మరి ఈ గర్భశోకాన్ని నువ్వు ఎలా భరించగలవో ఏమో. తల్లి స్థానంలో ఉంటే నేను పక్కన ఉన్నా నాకు ఇంత బాధ అనిపిస్తోంది, తల్లి వేయంగా నువ్వు ఎంత బాధపడతావు అన్నాడు. ఏం బాధపడలేమ్మ, లక్షణంగా చక్కగా ఉంది. పక్వాని తరుపర్ణాని పతంతి క్రమశో యథ తదైవ జంతవక్కాలే కాతత్ర పరివేదన. ఏం స్వామి ఏడుస్తావు? ఏడవరాదట్లా. ఈ ఒక చెట్టుకు ఆకులు ఉంటాయి, పండుటాకైనప్పుడు అది ఎంతకదే రాలుతుంటాయి, కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి. దానికై ఆ చెట్టు గాని ఆ పక్క నుండి ఆకు గాని ఏడుస్తాయా? ఏడవవు కదా. అట్లనే ఈ విశ్వమనే వృక్షములో ఈ జీవకోట్లన్నీ ఆకులలాగా పుడతాయి. ఎవరికి పరిపక్వం అయితేనే వాళ్ళు పడిపోతా ఉంటారు. అందుకై ఎందుకు స్వామి ఏడుస్తావన్నాడు. ఎప్పుడు తల్లి హృదయములో ఇట్లా నిశ్చలమైనటువంటి భావం వచ్చిందో ఈ మునీశ్వరునికి ఇంకా సంపూర్ణమైనటువంటి పద్ధతి లభించింది. ఓహో, వీళ్ళు నిజంగా మోహజిత్తులే, మోహమును జయించిన వారే అని ఇంక తట్టుకో. ముసలిరాజును ఒక్కరిని పరిశీలించి పోదామని చెప్పని రాజు దగ్గరికి వస్తాడు. వచ్చి, రాజా నిన్ను చూస్తే నాకు చాలా బాధ అవుతా ఉంది, నీకు వయసు పైబడి వస్తుంది, చుట్టూ శత్రురాజులు ఉన్నారు, సమర్థుడైనటువంటి నీ కొడుకు అడవికి వచ్చి చనిపోయినాడు, ఈ దుర్భరమైనటువంటి విషయాలు చింతించి నువ్వు ఎంత బాధపడతావో ఏమో అని చెప్పని అంటాడు. అంటే ఈయన ఏమీ బాధపడడు. ఎవరు? తండ్రి. ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమ ప్రభాతే విదిశోయాంతి కాతత్ర పరివేదన. ఎందుకు స్వామి ఏడుస్తారు? ఒక వృక్షం కింద సాయంత్రం అయితే అనేక పక్షులు వచ్చి కూడతాయి, కిలకిలా రావాలు చేస్తాయి, అందాలు ఆనందాలు దుఃఖాలు అనుభవిస్తాయి, తెల్లవారుతాయని విదిశోయాంతి వెళ్ళిపోతాయి. దీనికై చింత ఎందుకు స్వామి మీరు చేసేది అన్నాడు. ఒక్కరిని కూడా కదిలించలేకపోయినాడు ఈయన. ఆహా, ఇది ఏమి సిద్ధాంతము, నేను అడవిలో చేరుకున్నా కూడా నాకు బుద్ధి రాలేదే అని చెప్పారని బాధ కలిగి ఈయన వాణ్ణి పరీక్ష చేస్తామని చెప్పారని వెళ్ళిపోతాడు.
పోయి ఇంకా అంత దూరం వాడు మోహజిత్తు ఉండంగానే, ఒరే నాయనా, నువ్వు మోహజిత్ అని పేరు ఎందుకు చెప్పితివో, నిన్ను పరీక్షించాలనే బుద్ధి నాకు ఎందుకు పుట్టిందో, నేను మీ దేశానికి పోయే లోపలే నువ్వు ఇట్లా అడవికి వేటకు పోయినావని తెలిసి పొరుగురాజులు దండెత్తుకొని వచ్చి మీ కోటను ముట్టడించినారు, మీ తల్లిదండ్రిని చిత్రవద చేసినారు, మీ పెండ్లాన్ని మానభంగం చేసినారు, సింహాసనాన్ని ఆక్రమించినారు, ఇప్పుడు నీ కోసం వెతుకులాడుతాండారు, నువ్వు పోతే సర్వనాశనం అయిపోతావు అన్నాడు. ఏడ్చినాడు ఈయన. అయినా కానీ ఇది ఏమాత్రం బాధపడలేదు, చక్కగా అలాగనే ఉన్నాడు. స్వామి, ఇదం కాష్ట నద్య వహతి సంగత సంయోగాచ వియోగాచ ఆతత్ర పరివేదన. అయ్యా, ఒక నదిలో ఒక కర్ర కొట్టుకొని వస్తూ ఉంటుంది, ఆ ప్రవాహంలో ఏరే చోట ఇంకొక కట్టె దానికి జాయింట్ అవుతాయి, రెండు కలిసి కొంత దూరం పయనిస్తాయి, మళ్ళీ ఏదన్నా గడ్డో గోడో ఏదన్నా అడ్డం వస్తే విడిపోతాయి, మళ్ళీ కలుసుకుంటా ఉంటాయి. ఇది కాలం ప్రవాహం లాంటిది. దీని యందు రాజ్యము, రాజ్య సంపదలు, తల్లి తండ్రి, భార్య బిడ్డలు ఈ ప్రవాహంలో కర్రల్లాగా కొట్టుకొని వచ్చి కొంతకాలం కలిసి నడుస్తారు, కొంతకాలం విడిచిపెట్టి పోతారు. కాబట్టి జరగవలసింది జరిగింది స్వామి, ఎందుకు మీరు బాధపడతారు, పోతే పోనీది అన్నాడు. అంటే నేను సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఎవరు? ఈ మునీశ్వరుడు రాజుకు. ఏమయ్యా ఇది అన్నాడు. నాయనా, ఇది పూర్ణబోధ తెలిసినటువంటి వారి మనోధైర్యం. ఆమె సేవకురాలుగా ఉన్ని దాసిలాగా నిర్మలంగా ఉంటుంది, భార్య స్థానములో ఉన్ని ఆ రాజు భార్యలాగా భ్రాంతిరహితమై ఉంటుంది, తల్లి స్థానములో ఉన్ని ఆ తల్లి స్థానాన్ని కూడా చక్కగా భ్రాంతి లేకుండా పోషిస్తాడు, తండ్రి స్థానంలో ఉన్న ఆ తండ్రి స్థానాన్ని కూడా భ్రాంతి లేకుండా పోషిస్తాడు, కొడుకు స్థానంలో ఉన్నా ఇట్లా ఉంటుంది, సకల సంపదలు ఉన్నా అట్లే ఉంటారు, సంపదలన్నీ నశించిపోయినా కూడా అట్లే ఉంటారు. అది నిజగురు ధర్మము. ఈ ధర్మము తెలిస్తే నువ్వు అడవికి రావాల్సిన పని లేదు, ముక్కు మూసుకొని తపస్సు చేయాల్సినటువంటి పని లేదు. ఎక్కడేమో నీవు ఉన్నావో అక్కడి నీ భార్య బిడ్డలు నీ సంపదలతో ఇటువంటి సుఖాలన్నీ అనుభవించవచ్చునని చెప్పనని చక్కగా చెప్తాడు. కాబట్టి ఈ రకంగా మోహజిత్తు యొక్క ధర్మాలను విన్నప్పుడు మనము కూడా మన స్థానముల్లో వచ్చేటువంటి మోహాన్ని పెద్దల వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జయించి నిత్యము తృప్తులమై నిజమైనటువంటి యొక్క స్థితిలో అమనస్క వివరణ మీరేనా చేసి రాసింది? సరే, సంతోషం. నేను టైం దిక్కు చూస్తానా, 10 నిమిషాలు ముందర సాలేయమన్నారు. అమనస్కము ఎట్లా మనకు కలుగుతుందన్నప్పుడు పెద్దలు ఇప్పుడు మీకు అన్ని చెప్తా వచ్చినారు కదా, ఇదంతా పెద్దలతో నేను వినిండేది, పెద్దలను సేవిస్తే నా మీద దయబుట్టి చెప్పినేది, నేను మర్చిపోకోకుండా నా హృదయంలో పెట్టుకొని నేను ఇట్లా సుఖపడినా ఆ సుఖాన్ని మీరు పొందమని మీకు చెప్పినేదే తప్ప ఇందులో నా యొక్క గొప్పతనం ఏం లేదంతా పెద్దలదే. వారి యొక్క వాక్యాలు సమకూర్చుకొని పెట్టుకొని తెచ్చి చెప్పేవారు. అట్లా తప్ప అహంకారానికి చోటు లేదు, అహంకారానికి నాశనం ఉంది. మరి మనకిప్పుడు శ్రీ అడ్డకట్ట నారాయణ గారు అమనస్కాన్ని గురించి చెప్పన్నారు. అమనస్కాన్ని గురించి మీరు అర్థమైనా కాకపోయినా వినాలి, సామాన్యంగా అర్థమయ్యేట్లే చెప్తాం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం మోక్షం నిర్విషయం మనః. మానవునికి మనస్సే బంధమోక్షాలకు కారణం. విషయాసక్తమైనటువంటి మనస్సు బంధాన్ని కలిగిస్తుంది, విషయరాహిత్యమైనటువంటి మనస్సు మోక్షాన్ని కలిగిస్తుంది. అందువల్ల స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, కామక్రోధ లోభమోహ మదమత్సరాలు, జనన మరణాలు, ఈ సృష్టి చక్రం అంతా మనస్సు అనేటువంటి దాని మీదనే నడుస్తాయి. ఈ మనస్సు ఉంటే సర్వము ఉంటుంది, మనస్సు లేకపోతే ఏమీ ఉండదు. ఇది మీరు అనుభవంలోనే చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారంటే, ఇప్పుడు మనస్సు ఉన్నది, ఇప్పుడు ఈ అవస్థలో మీకు భార్య బిడ్డలు, ఇల్లు వాకిలు, ధనము ధాన్యము సంపద లోకమంతా ఉంది, గురువు ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు, విద్య ఉంది, అవిద్య ఉంది. మరి ఈ మనస్సు ఒకటి నిద్ర లోపల అవిద్యలో కలిసిపోతుంది. అవిద్యలో ఆ మనసు ఎప్పుడు లీనమవుతుందో ఒకటన్నా ఉంటుందమ్మా, ఈ శరీరం కానీ, నీ ఇల్లు వాకిలు కానీ, అసలు నీ శ్వాస కానీ,
ఆ యొక్క జ్ఞానం ఉంటే గిన గురకబెట్టం మనం. ఎందుకంటే నీకు ఏమీ తెలియబడదు. ఎందుకు తెలియబడదంటే అన్నిటికీ కారణమైన మనస్సు లేదు కాబట్టి అన్ని ఉండినా కూడా మనస్సుకు తెలియబడదు. అన్ని ఉన్నటువంటి యొక్క మనస్సు ఉన్నప్పుడు ఏమి లేకపోయినా అన్ని తెలియబడతాయి. అందుకు రామచంద్రుడిని అడుగుతాడు, నాయన ప్రపంచం ఎట్లా పుట్టిందో చెప్పురా నాయన అంటాడు. అంటే ఆయన అంటాడయ్యా, నాలో ఉండేటువంటి చిత్తము బయటికి వస్తే ప్రపంచం వస్తుంది, చిత్తము నా లోపల లీనమైపోతే ప్రపంచం లేదు. ప్రపంచం ఇంకెక్కడా పుట్టలేదు, అది వాస్తవికంగా నా మనసులో పుడుతుంది. మనస్సు ఉన్నంతసేపు ఉంటుంది, మనస్సు పోతే పోతుంది. మరి ఈ మనస్సు పోయే విధానం ఎలా తెలియాలి? అది ఊరికినే పోయేటట్టుంటే మనకు బాగుంటుంది కదా, అది పోదట్లా. దానికి జ్ఞాన మార్గం తెలిసే వరకు అది పోదు. అందువల్ల మనస్సును దృశ్యముగా చేసుకొని నీవు ఆత్మవు ద్రష్టగా అయినప్పుడు మనస్సు పోతుంది. అందువల్ల ఎప్పుడు బ్రహ్మ నిర్వికల్ప సమాధి స్థితి పొందుతామో అప్పుడు మనస్సు ఉండదు. మనస్సు ఉండకపోతే ఆంజనేయులకు ఒక సందేహం వస్తుంది, అయ్యా ఇంత సాధన చేసి నేతి మహావాక్యముల చేత ఇది నేను కాదు ఇది నేను కాదని ప్రపంచమును అష్ట ప్రకృతులను నిరసించి నేను పరమాత్మగా మిగిలినాను కదా, మరి ఈ స్థితిలో ఉన్నటువంటి మనస్సు ఉన్నట్లా లేనట్లా? మనస్సు లేదు అంటే ఈ బ్రహ్మానుభవం చెప్పేదానికి లోకములో ఎవరు మిగలరు. కాబట్టి మనసు ఉన్నదని ఒప్పుకుంటే మనసు ఉన్నంగా మోక్షం ఎట్లా వస్తుంది? కాబట్టి మనసు ఉంటే మోక్షాన్ని పొందేదానికి కూడా వీలు ఉండదు. కాబట్టి నాకు ఈ సందేహం వచ్చింది, మనస్సు లేదంటే ఈ బ్రహ్మానుభవం చెప్పేవాడు సృష్టిలో ఉండదు. మనసు ఉన్నదంటే వాడికి జన్మరహితం కాదు, మోక్షము కలగదు. లేదు సమాధి స్థితిలో ఉండి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఉన్నాదని అంటిరా, మోక్షం పొందిన వానికి కూడా జన్మం వచ్చినట్లు అయిపోతుంది. కాబట్టి నువ్వు ఆ రకంగా చెప్తే నాకు సందేహంగా ఉంటా స్వామి అన్నాడు. అప్పుడు ఆయన, నాయన మనస్సు నీకు దృశ్యము, నువ్వు చైతన్య రూపమైన పరమాత్మవు. దృశ్యమైన మనస్సు ఎప్పుడు నీకు బంధహేతువు కాదు. ఆ మనస్సుకు ద్రష్టవు కాకోకుండా ఉన్నప్పుడు నీకు అది బంధహేతువు అవుతుంది. అందువల్ల ఇప్పుడు మీరందరూ కూడా మనస్సు ద్రష్టలే. మనస్సు బాగలేనప్పుడు చెప్తారా లేదమ్మా? మీరంతా నా మనస్సు బాగలేదని చెప్తారు కదా. అంటే నీ మనస్సు బాగలేని సంగతి నీకు తెలిసిపోయింది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళా మనసుకు ఆనందం కలుగుతుంది, ఏనుక్కొచ్చినంత బలం వస్తుంది దాన్ని. నా మనసు బాగుంది ఇప్పుడు అంటారు. అంటే నీ మనసు బాగుండేదాన్ని కూడా నువ్వు తెలుసుకుంటున్నావు. ఇప్పుడు మనస్సు నీవు కాదు, మనస్సును తెలుసుకునేటువంటి ఆత్మవు నీవని వచ్చినప్పుడు ఇంకా మనోవికారాలు ఏవి కూడా నీకు అంటావు. అందువల్ల ఎప్పుడైతే ఈ అమనస్క స్థితిని మనం పొందుతామో అప్పుడు మనకు పూర్ణ స్థితి వస్తుంది. అది ఒట్టి మాటలతో మాత్రం కాదు, నిరంతర గురుసేవతోనే దాన్ని పొందాలి. వేరే రకంగా పొందేదానికి వీలు లేదు. అందువల్ల దారుణ గాఢాంధకారంబడంగునే వసుటపై ఘృతదీప వార్త వలన, నెయ్యి దీపం పెడితే చీకటి పోతాదని వార్తలు చెప్తామనుకో, పోతుందా చీకటి? దీపం ముట్టించే పోతుందా? మాట చెప్తే పోతుందా? చెప్పదమ్మా. ముట్టిస్తేనే పోతుంది కానీ ఒట్టి మాటలతో పోదు. నెయ్యి దీపం పెడితే ఇంట్లో బాగుంటుంది, చీకటి పోతుంది అని మాట అంటే పోదు. అందువల్ల ఒట్టి మాటలతో భ్రాంతి ఎవరికి కూడా పోదు. ఆకొన్న మనకి నిన్న ఆకలి తీరునే సరసాన్న వర్ణనముల వలన, మరి భక్ష్యాలు పోలీలు ఇట్లుంటాయి, బాదుషాలు ఇట్లుంటాయి, జాములు ఇట్లుంటాయి అని మనం వర్ణన చేస్తే ఆకలి దొరుకుతుందా? ఆకొన్న మనిషిని ఆకలి తీరునే మరి వసుడపై సరసాన్న వర్ణనము వలన, నిరుపేదవాని పేదరికము పోవునే వసుడపై ధనకీర్తి ప్రభావము వలన. వాడు దానిలో పోతాడు, దీంట్లో పోతాడని చెప్పి అన్నామనుకో, వాడు విమానంలో తిరుగుతాడు, ఇక్కడ పోతాడు, వాడు ఎప్పుడు ఏసీ రూముల్లో ఉంటాడు, ఏసీ కంపార్ట్మెంట్లో పోతాడన్నావు. అంటే ఈయనకేమైనా దరిద్రం పోతుందా? ఇతరుల యొక్క వర్ణన చేసి ఇతరుల యొక్క చూస్తే ఇతరుల పుణ్యం పోదు, వాడికి వస్తేనే పోతుంది. కాబట్టి దీని ఎందుకు మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉన్నవాడిని చూసి లేనివాడు అనుకుంటాడు, బా పుణ్యాత్ముడు ఎన్ని జన్మల్లో పుణ్యం చేసి పుట్టినాడో, మహానుభావుడు ఎక్కడ పోయినా విమానాల్లో పోతాడు, కార్లలో పోతాడు అని చెప్పని.
అట్లా ఇద్దరు భార్యాభర్తలు సావుకారి ఇంటి దగ్గర ఉండి అనుకుంటా ఉన్నారు. అనుకుంటా ఉంటే ఈ సావుకారి పాపం ధన ప్రభావం వీళ్ళకి తెలియాలని చెప్పానని ఒక 500 ఇచ్చినాడంట. నాయనా, ఈరోజు మంచిగా మీకు బట్టలు తెచ్చుకోండి, మంచి పదార్థాలు చేసుకొని తినండి, హాయిగా ఉండండి అన్న. అంటేనే వీళ్ళు ఆనందపడ్డారు. పొగిడితేనే 500 ఇచ్చినాడు అని చెప్పారండి. వీళ్ళు పోయి బట్టలు చేసుకొచ్చుకున్నారు, మంచి మంచి భోజనాలు చేసుకొని తిన్నారు. కానీ వీళ్ళకి 200 రూపాయల కంటే ఎక్కువ అయిపోలే. 300 రూపాయలు మిగిలింది వీళ్ళకి. ఆ 300 రూపాయలు ఇంట్లో పెట్టుకుంటే నిద్రే రాదంటే తెల్లవారులు వీళ్ళకి. ఇంకా రేపు ఎవరైనా కనుక్కుంటారేమో, బంధువులు వచ్చి అడుగుతారేమో, ఇస్తే ఇవ్వరేమో, దొంగలు చూస్తారేమో, ఎత్తకపోతారేమో, ఇవే చింత, ఒకటే చింత అయిపోయింది. తెల్లవారిన తర్వాత ఈయన వచ్చినాడు. వచ్చి అడిగినాడు, ఏమైనా బాగా భోంచేసి బాగున్నారంటే, ఎక్కడ బాగు స్వామి, ఈ డబ్బు తినబడి హాయిగా సంగటో కారమో తిని హాయిగా నిద్రపోతా ఉంటుంది, ఈ డబ్బులు ఇస్తూ మాకు నిద్రే కరువు అయింది అన్న. ఒరే, 300 రూపాయలకి నీకు నిద్ర రాకపోతే 3 కోట్లు ఉండేవాడిని నా బతికి ఎవరిగా చెప్పాడు అన్నట్టు. అంటే ఎక్కడైనా కూడా ఇది అధికము ధనం అయితే ఎవరికి కూడా అరగదు. అందువలన ధనమును గురించి గొప్పగా వర్ణిస్తే దరిద్రం పోతాదా? రోగపీడితులు బలి రోగంబు పోయినే కలిశోద ప్రసంగంబు వలన ఔషధాలు గొప్ప గొప్ప వర్ణన చేస్తే రోగం పోతాదా? అవి తింటేనే ఎట్లా పోతాదో, ఎండివడి లోపల వెళ్ళి నిండి ఉన్నటువంటి గాఢమైనటువంటి అజ్ఞానతమము ఒట్టి మాటలతో ఎప్పుడు పోదు. అందుకే సద్గురు సేవా ప్రభావం తెలుసుకొని మనస్సును అమనస్కము చేసుకొని ఎప్పుడు సర్వసాక్షిగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపం చైతన్య రూపం పొంది బ్రతికిన లోపల ఉన్న బయట ఉన్న అదే నిర్వికల్ప సమాధి స్థితి పొందినవాడు వాడు అమనస్కుడు. అటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే, ఒకవేళ తన యందు సకల ప్రపంచంబు కల్పితంబని ఎంచి కాంచినవు. ఈ ప్రపంచమంతా నా యందు కల్పితం. రాత్రి కలలో ఎట్లా వచ్చిందో ఇప్పుడు అట్లా వచ్చిందని ఈ ప్రపంచాన్ని చూసి నవ్వుతాడంట. ఒకవేళ సకల జీవోపాధి తతియందు తను చూసి మిగుల సంతసించు. ఈ జీవోపాధులన్నీ నావే కదా, అన్యం లేదు కదా, చైతన్య పరమాత్మదే కదా అని చెప్పి ఈ ఉపాధులన్నిట్లో చూసి నవ్వుతాడు. ఎట్లా నవ్వుతాడంటే, మనం అద్దాల మేడలేకి పోతాం అనుకో, ఎక్కడన్నా అద్దాల మేడలేకి కుక్కలాగా కానీ కోతిలాగా కానీ పోరాదు, చక్కగా మనిషిలాగా పోవాలి. ఎటువంటి చూడు 1000 మంది నువ్వే కనబడతావు, ఇంకా ఎవరు కనిపించరు. మీరు చూసిన వాళ్ళు ఉన్నారు అద్దాల మేడ? ఎప్పుడైనా విజయవాడ పోతే కనకదుర్గమ్మ గుళ్ళో ఉంటుంది, అక్కడక్కడ పెట్టినాడు. దాని సెంటర్ పోయి చూసి ఆ పక్కన నీ సూప్ పెట్టు, అంతా నువ్వే 1000 సంఖ్యలో. మరి అదే కుక్క పోయింది అనుకోండి, శత్రు కుక్కలని నన్ను చుట్టూ ముట్టడించినాయని కనబడిన కుక్కకెల్లా ఎగిరి ఎగిరి మూతి అంతా పచ్చడైపోయి అద్దం అంతా పగలగొట్టుకొని నాశనం చేసుకుంటుంది. అందుకే సకల జీవోపాధి తతియందు తను చూసి మిగల సంతసించు. ఒకవేళ అన్యమించుక లేదు నేనొక్కండనేనని నిర్వికల్ప సమాధి జందు. ఇక నాకంటే అన్యమైనటువంటి పదార్థం ఒక అణువు కూడా లేదని సర్వమైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి ఆనందంగా నిర్వికల్ప స్థితి పొందుతాడు. కాబట్టి అటువంటి అమనస్కుని యొక్క స్థితిని వర్ణించుటకు హరిహర బ్రహ్మాదులకు కూడా సాధ్యము కాదు. అటువంటి యొక్క అమనస్క స్థితిని పొందినప్పుడే మనకు నిజమైన స్థితి కలుగుతుంది. తర్వాత పూర్ణబోధ ఒక మాటే, ఎక్కువ ఉండదు. ఈ అమనస్క స్థితి పొంది సర్వభ్రాంతి వివర్జితుడై సర్వము మనోకల్పితమని చేసి ఆ మనస్సు నా యందు కల్పిత పదార్థమే గాని సత్య పదార్థం కాదని మనస్సుకు ద్రష్టగా ఎప్పుడు మనం మారుతామో అప్పుడు మన సంబంధమైన బంధాలు ఏవి కూడా మనకు అంటకుండా ఉంటాయి. కాబట్టి ఈ అమనస్క స్థితిని చక్కగా పొందితే అటువంటి వాణ్ణి వర్ణించేది ఎవరికి కూడా సాధ్యం కాదన్నారు. వాడు సాక్షాత్ చైతన్య పరమాత్మే తప్ప వాడికి ఇంకొక లోకం కాదన్నారు. అటువంటి స్థితి పొందిన వాణి శరీరం ఆరోగ్యంగా ఉంటది, ప్రాణములు చక్కగా నడుస్తాయి, మనస్సు స్వాధీనములో ఉంటది, సృష్టి అంత వాని ఆధీనములో ఉంటుంది. కాబట్టి అటువంటి వాడు త్రిభువనాచార్యుడై గురువుల చేతనే నమస్కరింపబడుతూ సర్వమానవులకు చైతన్య రూపుడుగా ఉంటాడు. కాబట్టి అటువంటి అమనస్కుడికి సాటైనటువంటిది సృష్టిలో లేదని మనకు తెలియజేస్తారు. కాబట్టి పెద్దలు అటువంటి స్థితిని పొందాలి, పొంది అందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలి. మరి 7 రోజులుగా మీకు మాకు ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధం చేత మీలో
అణిగి ఉన్నటువంటి ఆ స్వయం ప్రకాశమైనటువంటి జ్ఞానాన్ని వెలిగితీసి ఒక దీపం ఉంటే 10 దీపాలు ముట్టించొచ్చునన్నట్లుగా మీ అందరి లోపల ఉండే హృదయంలో ఉండేటువంటి జ్ఞానాన్ని వెలిగితీసి వెలిగించే ప్రయత్నం చేసినాము. అందుకు మనకు తోడ్పడినటువంటి దేవస్థానం వారు, మరి కార్యకర్తలు, ముఖ్యంగా మా నిత్యానంద భాష లక్ష్మీనారాయణ గారు, మరి తర్వాత మా కస్తూరి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ, రామగిరి కృష్ణ, మరి ఇక్కడ ఎంతో మంది దీనికి సహకరించినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఇళ్లలో పనులన్నీ చక్కబెట్టుకొని అక్కడ బాధ లేకుండా ఇక్కడ బాధ లేకుండా వచ్చి చక్కనైనటువంటి భావాల చేత విన్నటువంటి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక లాస్ట్ ఈడుకోలు, ఇదే లాస్ట్ ఉపన్యాసం ఇప్పటికీ. కనుక ఆ సద్గురు దేవుడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యములను నొసగి అఖండ జ్ఞాన సంపదను ఇచ్చి పరిపూర్ణ బోధ ఆరూఢ స్థితిని మనకు కలిగించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. ఇన్ని రోజులుగా విన్నటువంటి ఈ ఉపన్యాసములు మమాత్మ సర్వభూతాత్మ అనే శృతిని అనుసరించి నీవే పరమాత్మ స్వరూపుడివై, చైతన్య రూపుడివై, సృష్టికి అధిపతివైనటువంటి భావంలో మనము చక్కగా 7 రోజుల కార్యక్రమం మనకు చెప్పారు. మనకుండేటువంటివి ఏవైతే కామ, క్రోధ, లోభ, మోహ, మదమతో అరిషడ్ వర్గములు, అస్తమదములు, త్రిగుణములు, ఇవన్నీ కూడా మహాత్ములు తీసివేసి మన తత్వంలో ఉన్నటువంటి 96 తత్వాలు విపులంగా మనకు తెలియవలసి మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, వ్యసనాలన్నింటినీ కూడా పోగొట్టి మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మే సర్వజీవుల యందు ఉన్నటువంటి శృతిని ప్రకారించి మనకు మహాత్ముడు శ్రీ వివేకానంద బండారు సుబ్రహ్మణ్య గారు మనకు తెలిపినందుకు మనకు ధన్యులము. అలాంటి భావన అనుసరించి మనకు ఈ యొక్క గురు వ్యసనాలు, గురు గుణములను దోస్తున్నటువంటి ఆ సద్గురు మూర్తి మీద ఒక కవి రాసిన పాట వినిపిద్దాం. దోచుకున్నాడే గురుడు, దోచుకున్నాడే మంచి, దాసుకున్న సొమ్ములన్నీ దోచుకున్నాడే. దోచుకున్నాడే గురుడు, దోచుకున్నాడే మంచి, దాసుకున్న సొమ్ములన్నీ దోచుకున్నాడే. మన గురు పరమాత్మ ఏం దోచుకున్నాడు? ఊచ నీచ ద్రవ్యమంతా ఉపము చేత వదలాదీసి, ఊచ నీచ ద్రవ్యమంతా ఉపము చేత వదలాదీసి, గాచి బ్రోసి కరుణ గుప్పే, గాచి బ్రోసి కరుణ గుప్పే, సూచనేమో చెవులా చేసే దోసుకున్నాడే గురుడు, దోచుకున్నాడే మంచి, దాసుకున్న సొమ్ములన్నీ దోచుకున్నాడే. కంచెగంటిల్లీసినాడే, కాళ్ళ కడియలు గుంజినాడే, కంచెగంటిల్లీసినాడే, కాళ్ళ కడియలు గుంజినాడే. కంచిలున్న కుండలి పాప, కంచిలున్న కుండలి పాప, కల్పనేమీ లేక చేసే దోచుకున్నాడే గురుడు, దోచుకున్నాడే మంచి, దాసుకున్న సొమ్ములల్లి దోచుకున్నాడే. పూసపోగు గుంజినాడే, బుద్ధి కుశలత చేసినాడే, పూసపోగు గుంజినాడే, బుద్ధి కుశలత చేసినాడే. దాసివై తను మన ధనములు, దాసివై తను మన ధనములు,
గురుడు మోసమేని త్వరగా ఇమ్మనే దోసుకున్నాడే గురుడు దోసుకున్నాడే మంచి దాసుకున్న సొమ్ములల్లి దోచుకున్నాడే రూపమాపు చేసినాడే చూపులోనే నిలిపినాడే రూపమాపు చేసినాడే చూపులోనే నిలిపినాడే పాపరహితుని చేసేనమ్మా పాపరహితుని చేసేనమ్మా పంచవింశతి పద్ధతి తెలిపి దోసుకున్నాడే గురుడు దోసుకున్నాడే మంచి దాసుకున్న సొమ్ములల్లి దోచుకున్నాడే మంచి దాసుకున్న సొమ్ములల్లి దోచుకున్నాడే తారకము తలపు తెరచే తత్వమంతా బయలు పరచే తారకము తలపు తెరచే తత్వమంతా బయలు పరచే కారణము చింతాలనచే కారణము చింతాలనచే మరు జన్మములెత్తే రూపు దోసుకున్నాడే గురుడు దోసుకున్నాడే మంచి దాసుకున్న సొమ్ములల్లి దోచుకున్నాడే దోచుకున్నాడే గురుడు దోసుకున్నాడే మంచి దాసుకున్న సొమ్ములల్లి దోసుకున్నాడే మంచి దాసుకున్న సొమ్ములల్లి దోచుకున్నాడే సద్గుణాద మహారాజుకి నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమశిపాయ శత్రు సంవారణాయ వత్తిలేని దీపముని కిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ శేషదేమి లేకపాయే శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శివరామ దీక్షిత సద్గురు ప్రో మహారాజ్ की జై. కంబాలూరి అప్పబ్రహ్మ సద్గురు ప్రో మహారాజ్ की జై. పరశురామ నరసింహదాస్ సద్గురు ప్రో మహారాజ్ की జై. భాగవత కృష్ణ దేశికేంద్ర సద్గురు ప్రో మహారాజ్ की జై. శ్రీ వివేకానంద భండార సుబ్బయార్య స్వామి సద్గురు ప్రో మహారాజ్ की జై. ఇది సర్వం సద్గురు శరణారవిందార్పణమస్తు.